మత్తయి సువార్త. ఈరోజు మనతో మాట్లాడే దేవుడు ఆయన. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చదువుదాము. ఒకే ఒక వాక్యం చదువుకుందాము. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా దేవ వందనాలు. మారని మా తండ్రి, మార్పు లేని దేవా స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవా స్తోత్రములు. యుగ సమాప్తి వరకు ఒకేలా ఉంటని వాగ్దానం చేసిన దేవా స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి. ఈ మధ్యాహ్నం ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకున్నాం ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందుకంటే ప్రతి కాలములో మీకు నాయన సాక్షులు ఉన్నారన్నారు ప్రభువా. ప్రతి కాలములో మీకు నిజమైన సేవకులు ఉన్నారన్నారు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మరొక యథార్థమైన సాక్ష్యం వినడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. చదవబడిన వాక్యాన్ని దీవించండి. చదివిన బిడ్డలను ఆశీర్వదించండి. ఇన్న బిడ్డలను బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి. నా మానవ స్వభావాన్ని మరుగు చేయండి. మానవ ఆలోచన మరుగు చేయండి. ఒక మనుషుడు స్వరం వినడానికి నీ బిడ్డలు ఇక్కడికి రాలేదు ప్రభువా. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవుగలవాడు వినుగాక అన్నారు నాయన. వినే చెవులు గ్రహించే మనస్సు దయచేయమని సమస్త పరిస్థితులన్నిటినీ మీ చేతులకు సమర్పిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. హల్లెలూయా. మంచిది, అందరం కూర్చుందామండి. ఎవరు అటు ఇటు కదలొద్దు. మరి వాటర్ కావాలండి, ఇప్పుడే తాగి వెళ్ళి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? ఎవరి పాటుకోళ్ళు కొట్టుకుంటున్నారు. ఒకేసారి కొట్టాలి అందరూ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చప్పట్లు కొట్టించానంటే మిమ్మల్ని కొంచెం మేల్కొల్పేదానికి. యేసు ఒకరోజు ఓడలో ఆయన నిద్రపోతున్నాడు. ఆయన అలిసి ఆయన నిద్రపోతున్నప్పుడు తుఫాను వచ్చింది. అవునంటారా? ఎందుకంటే యేసు కూడా ఒక్కొక్కసారి మన ఇంట్లో నిద్రపోతుంటే మీరేం చేయాలి? ఆయన్ని మేల్కొల్పాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు యేసుని మేల్కొల్పడానికి? మరి నిద్రపోతుంటే ఆయనకి హ్యాపీగా ఏసీ పెట్టి దిండు పెట్టి డిస్టర్బ్ చేయబాకండి, అరబాకండి. ఆయన లేపండి. ఆయన లేపితే ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం. యేసుని మేల్కొల్పాలంట. ఎక్కడ ఆయన మేల్కొల్పాలంటే మనలో ఆయన మేల్కొల్పాలా, మన జీవితంలో ఆయన మేల్కొల్పాలా. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసు మరి నిద్రపోయాడంటే ఖచ్చితంగా దెయ్యాలు వస్తాయి. అవునా? ఖచ్చితంగా దెయ్యాలు వచ్చి మరి ఆ యొక్క ఓడని బద్దలుచేస్తా ఉన్నాయి. ఆ ఓడలోకి నీళ్లు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయి. పెద్ద తుఫాను రేగింది. ఓడ ఏమైపోతుంటే బద్దలైపోతా ఉంది. అయితే యేసు ఓడలో ఉన్నాడు అన్న సంగతి శిష్యులు గ్రహించలేకపోయినారు. యేసు ఎక్కడున్నాడు? ఓడలోనే ఉన్నాడు. అయితే యేసు ఓడలో ఉన్న వాళ్ళు చూడలేదు. ఒకసారి యేసు మన జీవితంలో ఉన్న మనం చూడలేం. ఆయన ఎన్నో మేలులు చేసినా మనం చూడలేం. ఆయన ఎన్నో అద్భుతాలు చేసినా మనం చూడలేం. ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసినా మనము చూడలేం. ఎందుకంటే ఆయనకి ఏసి దిండు పెట్టి హాయిగా పడుకో ప్రభు అంటున్నా. ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి ఏమైపోయింది? ఓడ బద్దలయ్యే పరిస్థితి అయిపోయింది. తుఫాన్ ఎక్కువైపోయింది. అయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన లేపకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారంట. పట్టిన చేపలన్నీ సముద్రంలో వదిలేసినారు, బుట్టలు వదిలేసినారు, లంగరేసినారు, తాళ్ళు వదిలేసినారు, వలలు వదిలేసినారు.
ఏవైతే ఓడలో బరువుగా ఉన్నాయో ఆ ఓడను నిమ్మలం చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి 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 ఎప్పుడు వచ్చారమ్మా దేవుడి దగ్గరికి? ఆఖరిగా వచ్చారు. కొంతమంది రోగాలు వస్తాయి, ఆ పిఎల్ రావని, ఐఎల్ రావని, ఈఎల్ రావని, భుజగిందర్ రావని, అవునా? ఆ డాక్టర్లు ఈ డాక్టర్లు అన్ని డాక్టర్లు తిరిగి ఆ డాక్టర్ అంతా రాసి 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 లాస్ట్కి నీ రోగానికి ముందు ఎక్కడ మద్రాసు భవన్ రాస్తాడు. ఆడకు పోయి ఆడంతా చూపించుకుని ఆ డాక్టర్ అంటాడు స్పెషలిస్ట్ అది ఇది అంతా వేసి లాస్ట్ వాళ్ళకి చెప్తాడు ఆయన కోరుకునేది పెట్టి అంటాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడో అది పెట్టే అంటాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు యేసుని నమ్ముకో అని. ఎప్పుడు వస్తాడు యేసు దగ్గరికి? ఇక చచ్చిపోయే మూమెంట్లో వస్తాడు యేసు దగ్గరికి. కొంతమందికి బాప్తిసం గురించి చెప్తే వాళ్ళకి సంవత్సరాలు అయిపోతూ ఉండాలి. కొంతమంది చాలామంది బాప్తిసానికి రారు. మన మధ్యలో ఒక సహోదరు వచ్చింది, ఆమె బాప్తిసం కోసం 7 వారాలు ఇంట్లో ప్రార్థన పెట్టించుకునింది. 7 వారాలు 5 వారాలమ్మా 5 వారాలు పెట్టుకున్న 5 వారాలు పాస్టర్ ప్రార్థన పెట్టి ఆమె పెట్టిన బిర్యానీ అది ఇది తిని వెళ్ళినాడు, కానీ బాప్తిసం ఇలా ఆమె బాప్తిసం కోసమే కూటమి పెట్టుకునిందా? హల్లెలూయా. అరే మనం బాప్తిసం కోసం ప్రార్థన పెట్టుకుంటే బాప్తిసం లేదా పాస్టర్ వెళ్ళిపోయినాడు. తర్వాత మన మధ్యలో ప్రేమ్ బ్రదర్ చెప్పాడు, అమ్మా మీకు సరైన బాప్తిసం ఇవ్వడానికి ఒక పాస్టర్ ఉన్నాడు. నిజంగా ఈరోజు ఈ నిజమైన బాప్తిసం తీసుకుంటే నువ్వు ఎక్కడ ఎన్నడూ బాప్తిసం తీసుకునే అవసరమే లేదు. సరే ఎవరయ్యా 5 వారాలు ఆమె ఇంటికి వెళ్ళిందంటే గత 2 నెలల ముందు మన దగ్గరకు వచ్చినాడు. ఆయన వచ్చి వాక్యం సాయంత్రం దాకా బాగా విన్నాడు, అంతా విని మరి బోధన ప్రార్థన పోతా ఉన్న కారులో కూర్చున్నాడు. కరెక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి పాస్టర్ గారు నీతో ప్రయాణం కొంచెం కష్టంగా ఉంది, నన్ను బజార్లో ఆపే అన్నాడు. బజార్లో కాదు, రైల్వే స్టేషన్ దగ్గర దిగి ఇక్కడే దిగి దింపేసి ఆయన 5 వారాలు ప్రార్థన పెట్టాడు పోయి. అయితే ఆమెకు రక్షణ ఇవ్వలేదు. తర్వాత దేవుడు కృపను బట్టి మరి నిజమైన బాప్తిసం పొందడానికి దేవుడు ఈరోజు సహోదరి ఇక్కడ నడిపించినాడు. ఆమె రాలేదు సార్, దేవుడు చేశాడు ఆ కార్యాన్ని. అవునంటారా? హల్లెలూయా. ఆయనకి ఏమీ మనం నేర్పించలేం. మన కాల ప్రవక్త చెప్తున్నాడు, ఇక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో ఆయనకి తెలుసా అంట, ఎన్ని ఈగలు ఉన్నాయో ఆయనకి తెలుసా అంట, అవి ఎన్నిసార్లు రెక్కలు కొట్టుకుంటాయో ఆయనకు తెలుసా అంట. ఎందుకంటే ఆయన అనంత జ్ఞాని. ఆయనకి మనం ఏమీ నేర్పించలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో దూతలకి సంతోషం అంట. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నిజంగా మీకు సంతోషమేనా? ఒకరోజు ఒక సిస్టరు నాకు బాప్తిస్మీ అని అడిగింది. బాప్తిస్మీ అని అడిగితే మరి ఆమెకి బాప్తిసం ఇచ్చేసిన వాళ్ళ నాన్న చెప్పకుండా తీసుకునింది. దాని తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలైన తర్వాత అప్పుడు పాస్టర్ నాకు ఫోన్ చేశాడు. వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి నా కూతురికి నువ్వు ఎట్లా ఇస్తావు బాప్తిసం అన్నాడు. ఏమయ్యా అడిగింది, నేను ఇచ్చానయ్యా. మరి బాప్తిసం ఇచ్చేటప్పుడు పరలోకలకు దూతలకు సంతోషం అంట, మరి ఆ సంతోషాన్ని నాకు మిగల్చవా పీటర్ అని అడిగినాడు. ఆయన నా ఫ్రెండే, ఆయన చచ్చిపోయిన నేనే పుడిచిపెట్టారు పుష్పరాజ్. మరి దూతలకే సంతోషం అంటే మరి నాకు వద్దా సంతోషము? నా కూతురు యొక్క బాప్తిస కార్యక్రమాన్ని చూడలేకుండా నా సంతోషాన్ని నువ్వేం చేసావు? పాడు చేసావు. దూతలకే సంతోషం. నిజంగా ఈరోజు నీ బాప్తిసం కోసం షామానా కూడా వేయబడింది. ఎందుకంటే గూడూరు సంతోషం. మాకు ఒక వ్యక్తి మారు మనసు పొందుతున్నాడంటే, బాప్తిసం పొందుతున్నాడంటే మరి అందరికి పండగేనా? ఈరోజు ఒక పుట్టినరోజేనా? అవునా? ఈరోజు ఆమె పుట్టినరోజు, ఈరోజు నా పూడ్చిపెట్టే రోజు కూడా. 2 ఈరోజే, ఒకే రోజు. జన్మదినం మరణదినం ఎప్పుడు వస్తుందంటే బాప్తిసం ద్వారా మాత్రమే వస్తుంది. ఆ రోజే మరణదినము, ఆ రోజే జన్మదినము. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. భౌతికంగా మనం ఎప్పుడో పుట్టాం, ఎప్పుడో చనిపోతాం. అయితే భౌతికమైన పుట్టుకలో మరణంలో వ్యత్యాసం ఉంది. అయితే ఆత్మ సంబంధమైన నువ్వు రక్షణ పొందేటప్పుడు ఆ రోజే నీ బర్త్డే, ఆ రోజే నీ
బర్త్డే. సూపర్ సార్, అవునంటారా? హల్లెలూయా. అందుకనే ఈ యొక్క రక్షణ నువ్వు పొందావంటే, ఈ బాప్తిజం నువ్వు పొందావంటే, ఈ మరణం నువ్వు పొందావంటే, ఇంకొక రెండో మరణంలో నీకు పాలు పంపులు పొందవు నువ్వు. అందుకని ఈ లోకంలో మనం రక్షణ అనేది పొందాలి. ఆయన నామాన్ని నుసుట్ల మీద ఏం చేయాలా? లెక్కించాలా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆయన పేరును ధరించుకుంటున్నావు ఈరోజు మనం. ఎంతమంది ఆయన పేరును ధరించుకున్నారు? హల్లెలూయా. ఎందుకంటే భర్త ఇంటి పేరుని భార్య ధరించుకునేదే రక్షణ బాప్తిసం. అది ఆయన ముగ్గురు దేవుళ్ళు అయితే 3 నామాలు ధరించుకుంటుంది. ఆయన ఒక్క దేవుడైతే ఒక్క నామే ధరించు. ఎవరికైనా 3 ఇంటి పేర్లు ఉంటాయా? ఒకటే ఇంటి పేరు ఉంటుంది. ఎవరో అప్పుడప్పుడు చెప్తున్నాడు, వాడు 2 కులాలు రా అంటాడు. వాడు 2 కులాల వాళ్ళు ఉన్నారు కానీ 3 కులాల వాళ్ళు లేరు. అదేదో అంటారు, మనకి తెలియదు దాని గురించి. అవునా? హల్లెలూయా. మంచిది. ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడే దేవుడు ఆయన. మరి చదవబడిన వాక్య ప్రకారం మనం చూసామంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించును. ఆమేన్. హల్లెలూయా. యొక్క దేవుడికి అపవాదికున్న వ్యత్యాసము. మీరు ఏమనుకుంటున్నారు? అపవాది అంటే వాడేదో మీ ఇంటి పక్కన కుర్రోడు లేకపోతే పిల్లోడు అనుకుంటున్నారా మీరు? తెలుసా వాడు ఎలాంటి వాడని ప్రవక్తన్నాడంటే, దేవుడితో పాటు సమానంగా చేసుకోవాలనుకున్నాడంట వాడు. హెస్కేలు గ్రంథంలో రాయబడి ఉందా? హల్లెలూయా. సాతాను యుగం ఏదోనిలో నీ వింటివి గోమేదకము మకరందము సూర్యరాగి నీలిరాగి పద్మరాగి అలంకరించబడిన వాడివై. అవునా? హల్లెలూయా. ఎక్కడ దేవుని సభాపర్వతంలో దేవునితో పాటు సమానంగా నువ్వు కూర్చోవాలనుకుంటున్నావు. నిజమే. వాడు ఎలా ఉన్నాడంటే దేవుడితో పాటు సమానంగా ఉన్నాడు. ఎలాగంటే దేవునికి దెయ్యానికి ఉన్న ఒకటే ఒక తేడా ఏంటంటే, దేవుడు సృజించగలడు, అపవాది సృజించలేదు. దేవుడు సృష్టిని చేయగలడు, వాడు సృష్టిని చేయలేడు. దేవుడు భూమిని సృజించాడు, మంచిదన్నాడు. ఆకాశం సృజించాడు, మంచిదన్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలు సృజించాడు, మంచిది 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 అన్నాడు. హల్లెలూయా. ఒకటే ఒకటి మంచిది కాదన్నాడు ఆయన. ఏంట మంచిది కానిది ఒకటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు ఆయన. వాని కొరకు సాటి అయినా సహాయం ఇచ్చుదు అన్నాడు ఆయన. చెప్పచ్చా? హల్లెలూయా. హల్లెలూయా. అయితే మరి ఈ భూమి ఎప్పుడైతే సృజించబడిందో, అందులో ఆదామును సృజించిన తర్వాత ఈ అపవాది వచ్చి, కొంచెం సౌండ్ పెట్టినాను, నేను కూడా ఆదాముని తయారు చేయగలను అన్నాడంట వాడు. నేను కూడా మనిషిని తీసుకురాగలను. నువ్వే కాదు, నేను కూడా మనిషిని తీసుకురాగలను. ఏ విధముగా? నువ్వు ఏ విధంగా తీసుకొచ్చావో అదే విధముగా అపవాది మట్టి తీసుకొని మానవుని చేయడానికి సిద్ధమైనప్పుడు దేవుడు అంటున్నాడు, ఓయ్ లూసిఫర్, నేను సృజించిన మట్టిలో నుంచి నువ్వు మనుషులు చేయడం కాదు, మట్టి నాది. ఏమో ఆమెను చెప్పరు? మట్టి సృజించింది ఆయనేనా? భూమిని సృజించింది ఆయనేనా? ఆకాశం సృజించింది ఆయనేనా? సూర్యచంద్ర నక్షత్రాలు సృజించింది ఆయనేనా? హల్లెలూయా. సమస్తాన్ని సృష్టించింది ఆయనేనా? లూసిఫర్ను సృష్టించింది కూడా అంటే లూసిఫర్ కూడా దేవుడు ఎవరు? ఆయనేనా? హల్లెలూయా. అందుకని లూసిఫర్కి దేవుడు ఎంతమందో తెలుసు. దేవుడు ఒక్కడనియు దెయ్యములో భయపడి వణుకుతున్నాయి అంటే ఈరోజు పాస్టర్లకు భయం లేదు. వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు, ముగ్గురండి దేవుళ్ళు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మని దేవుడు. దెయ్యానికి ఏమో దేవుడు ఎవరో తెలుసు, పాస్టర్లకి దేవుడు ఎవరో తెలియలే. దెయ్యాలేమో దేవుడు ఒక్కడని చెప్పి వణుకుతున్నాయంట. పాస్టర్లు మాత్రం ఏసీలో కూర్చొని ముగ్గురని చెప్తున్నారు, బలిపీఠాల మీద నిలబడి ముగ్గురని చెప్తున్నారు. ఉన్నారు అందరు ఎక్కడ? అంటే తెలివి ఎవరికి ఉంది? దెయ్యానికి ఉందా, పాస్టర్కి ఉందా? ఒక్కడే దేవుడు అని చెప్పే దెయ్యానికి తెలివి ఉందా?
బైబిల్ కాలేజీకి పోయి బైబిల్ సిద్ధాంతాలు నేర్చుకుని డిగ్రీలు అంతా తీసుకొని పిహెచ్డి తీసుకొని ఎల్ఎల్బీలు తీసుకొని ఏమి చదవకుండానే 1000 రూపాయలు కట్టి సర్టిఫికేట్లు తీసుకొని నాకెప్పుడో ఒకసారి అవసరం వస్తే నువ్వు బైబిల్ కాలేజ్ చేసి ఏడపోయి బైబిల్ కాలేజ్ చేసేది అని చెప్పి ఎవరికో ఫోన్ కొడితే ఎంత సర్టిఫికేట్లు అమ్ముతా ఉండను. ఎంత దానికి 500 కొట్టినా ఇస్తాను ఫుల్ పిహెచ్డి సర్టిఫికేట్, బాప్టిస్ట్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్ వచ్చినాయి. వాళ్ళు చదివి సర్టిఫికేట్లు తెచ్చుకున్నారు. ఏదో అవసరానికి ఏదో రిజిస్ట్రేషన్, ఈ చర్చి రిజిస్ట్రేషన్ కోసం ఆ సర్టిఫికేట్ అవసరమై. మరి ఇన్ని పిహెచ్డీలు చేసి మరి దేవుడు ముగ్గురని చెప్తున్నారు. ఇప్పుడు దెయ్యంకి తెలివితేటలు ఉన్నాయా, పాస్టర్లకు తెలివితేటలు ఉన్నాయా? దెయ్యానికే కదా. అవునా? అయితే అవి వణుకుతున్నాయంటే వీళ్ళకి మాత్రం భయమే లేదు. ఎందుకంటే దెయ్యానికి దేవుడి విలువ తెలుసు, మనుషుడికి దేవుడి విలువ తెలియలేదు. నరకం విలువ దెయ్యానికి తెలుసు. నరకం సృజించబడిందే దెయ్యాల కోసము, అపవాది కోసం, దూతల కోసం సృజించబడింది నరకమే. దానిలోకి పోవడానికి మనుషులు పోటీ పడుతున్నారు. బెడ్లోకి నరకం మాకు వద్దు బాబు అని దెయ్యాలు వేడుకుంటున్నాయి. చెప్పచ్చా? దయచేసి మమ్మల్ని ఎక్కడికైనా పంపు, కానీ పాతాళానికి పంపొద్దు, నరకానికి పంపొద్దు అని ప్రభు పాదముల మీద పడి ఆ దెయ్యములు ఏడుకుంటుంటే ఈరోజు వాక్యం ఉందా, వర్తమానం నిజమా, ప్రవక్త పంపాడా, బాప్తిజమా, అదా ఇదా, నువ్వే పరలోకానికి, మేమే పాతాళన పోతాం అంటున్నారు పాస్టర్. పాతాళం అనేది ప్రశాంతమైన స్థలము కానే కాదు. నరకం అనేది చాలా మ్యూజియం కాదు. నరకం అనేది అది మంచి స్థలము కాదు. నరకం సృజించబడింది మనుషుల కోసము కాదు. నరకం సృజించబడింది అపవాదికి, వారి దూతలకు సృజించబడింది. మనుషుల కోసం పరలోకం సృజించబడింది. చెప్పండి కొడదాం గట్టిగా మనము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి ఆ యొక్క వర్షం వచ్చినప్పుడు గురుగులు మొరపెడుతున్నాయంట, గోధుమలు కూడా ఏం చేస్తున్నాయి, మొరపెడుతున్నాయి. నిజంగా వర్షాన్ని దేవుడు గురుగులు మొర వినిస్తున్నాడా, గోధుమలు మొర వినిస్తున్నాడు? ఆయన గోధుమలు మొర వినిస్తున్నాడు ఆయన. అవునంటారా? హల్లెలూయా. అంటే మరి గోధుమలు మొర పెట్టినప్పుడు, గోధుమలు అంగలార్చినప్పుడు నిజమేనా గోధుమేనా? గోధుమను ఆయన ఏమన్నాడని విత్తనాన్ని గురించి పోర్చాడు ఆయన. మంచి విత్తనమును మంచి ఫలమును ఫలమించును. అవునా? నిజంగా దేవుడు ఏదోని తోటలో 2 చెట్ల గురించి మాట్లాడుతుంది. అవి చెట్లేనమ్మా, అవి చెట్లుగానైతే నేను చాలా చూపిస్తా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతారు ఒకసారి మనం. మంచి మాట. అసలు ఒరిజినల్గా దాన్ని అక్కడి నుంచి ప్రారంభించకూడదు. అదంతా అయిపోయిన తర్వాత బాగా చదవండి, కిందకంతా చదవండి, కిందకంతా చదవండి. మీరు ఫస్ట్ నుంచి చదవండి. దుష్టుడి ఆలోచన నలుక, పాపల మార్గం నిలవక, అపహాసలు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు. ఇంకా అతని నీటి కాలం ఎవరన్నా నాటబడనేవాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఇంకా కొంచెం కిందకి, అతను చేయనిదంతయు సఫలమని. ఇంకా కొంచెం కింద అమ్మా, జస్ట్ దుష్టుడు అలాగా ఉండక. ఎలాగా? అలాగంటే ఎలాగా? ఇంకా కొంచెం కిందకి. న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకి తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడిపించును. నీతిమంతుల మార్గం అనేది తెలియను. నిజముగా యథార్థంగా నువ్వు ఉండు, ఖచ్చితంగా నీకు దేవుడు మేలు చేస్తాడు. యథార్థవంతులకి ఏ మేలు చేయక ఉండడా ఆయన? దేవుడు నీ దగ్గర కోరుకున్నది యథార్థత కోరుకుంటున్నాడు ఆయన. ఒకసారి యోబు గురించి చూద్దాం మనము. యోబు గ్రంథం 1వ అధ్యాయం అనుకుంటాను. చదువుదామా? త్వరగా నేను రెఫరెన్స్లు ఎక్కువ దీను.
ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును నయుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండెను. గాంధీనగర్లో ఒకడు ఉండెను. ఏంటి చెప్పకూడదా? నెల్లూరులో ఒకడు ఉండెను. ఇంద్రమ్మ కాలనీలో ఒకడు ఉండెను. ఏ సార్? పోటుపాలలో ఒకరు ఉండెను. నల్లయ్య గారి పాలలో ఒక ఆమె ఉండెను. ఉన్నారు అందరూ ఇక్కడ? ఉన్నారా అందరూ ఇక్కడ? మరి యోబు గురించే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ గురించి మాట్లాడతాడని ఇష్టపడుతున్నారా? ఉన్నారమ్మా అందరూ? మళ్ళా చదువుతాం గట్టిగా మాటని. ఊజు దేశం అనే ఒకడు ఉండెను. చెప్పండి. నెల్లూరులో ఒకడు ఉండెను. అతను యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి చాలు కుటుంబాన్ని చేసినాడు దేవుడు. దేనిని బట్టి ఇచ్చినాడు కుటుంబాన్ని? యథార్థతను బట్టి. దేనికి ఇచ్చినాడు మరి? 2000 ఆడగాడిదలను యథార్థతను బట్టి. హల్లెలూయా. నువ్వు యథార్థంగా ఉండు, నీకు ఏమి చేయాలో అన్ని చేస్తాడా ఆయన. ఆయన ఏ మేలు చేయక ఆయన మానడంట. దానికి నీ పెట్టుబడి ఏంటి? ఏం పెడతావు పెట్టుబడి? పెట్టుబడి యథార్థత. ఎంతమంది ఇష్టపడుతున్నారు? పోయిన వారంలో మనం దేని గురించి మాట్లాడాము? ఏమ్మా మర్చిపోయినారా? అది అంతకుముందు ఎన్నిక పోయిన వారం మాట్లాడింది. ఆయన ఎన్నిక, నీ ఎన్నిక. అంతకుముందు దోచుకొనుట, గెలుచుకొనుట. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎన్నుకోవడం కాదు, మన ఎన్నిక కాదు. ఆయన మనని ఎన్నుకోవాలా. ఆయన మన ఎన్నుకొన్నాడా లేదని రుజువుపరచబడాలి. నీకు తెలుసా? ఈ వర్తమానం నీకు కానీ అర్థమైతే నువ్వెవరో నీకు అర్థమవుతుంది. నీకు ఎదురుగున్నవాడు ఎవడో కూడా నీకు అర్థమవుతుంది. ఈ వర్తమానం నీకు అర్థమవుతాడు. ఎవరు నరకానికి పోతాడో ఎవరు తీర్పుకు పోతాడో అర్థమైపోద్ది. ఈ వర్తమానం నీకు అర్థమైందంటే ఎవరు పరలోకం పోతాడో అర్థమవుతుంది. ఈ వర్తమానం నీకు అర్థమైందంటే ఎవరు జడ్జిమెంట్లో నిలబడి దేవుడితో వాళ్ళు నువ్వు చూస్తావు. ఇక్కడే తెలుసా? మహాభక్తి పరులు అవతల గట్లు ఎక్కడ ఉంటారు తెలుసా? మత్తయి సువార్త 7:24 చదువుదాం. మా నాగరాజు లాంటి వాళ్ళు ఏడుంటారు చూడు, చదవండి. మత్తయి సువార్త 7:1-21 అనుకుంటా. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న తండ్రి చిత్తమును చేయవాడే ప్రవేశించును. ఆ దినమున, ఏ దినము అమ్మా? ఉన్నారు ఇక్కడే ఉన్నారు మనము. ఆ దినం అంటున్నాడు ఆయన. అంటే మనం ఈ రోజు ఇక్కడ నిలబడి ఆ దినము గురించి మాట్లాడుతున్నాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం చదువుతాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదువుతామా? 4వ అధ్యాయం, క్షమించాలి. యెషయా 4వ అధ్యాయం. త్వరగా. ఆ దినమున, ఏ దినము? ఇది ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట యెషయా చెప్తున్నాడు. ఆ యెషయా ఎప్పుడో మరి యేసుక్రీస్తుకు ముందు 700 సంవత్సరాల ముందు ఆయన చెప్పాడు. అవునా? ఆ దినం అంటే ఏ దినం అంటే ఈ దినమైనది. యెషయా ఈ దినం గురించి చెప్తున్నాడు. మనం ఇక్కడ నిలబడి జరగబోయే దినం గురించి మాట్లాడుతున్నాం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రం మాకు పెట్టి మా మీద నింద తీసివేయమంటారంట. నేను అడిగా ఒక చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ని, ఎవరు సార్ 7 ఆడవాళ్ళు అని అడిగిన. ఈ 7 ఆడవాళ్ళు వెళ్ళి ఒక పురుషుని ఎందుకు పట్టుకున్నారు? ఆయన ఏమైనా క్లబ్లో ఉన్నాడా? ఆయన ఏమైనా రికార్డ్ డాన్స్లో ఉన్నాడా? ఒక 7 మంది ఆడవాళ్ళు ఎగిరేదానికి? ఆయన ఏమైనా సినిమా థియేటర్లో ఉన్నాడా? ఆయన ఏమైనా షాపింగ్ మాల్లో ఉన్నాడా? ఆమేన్, హల్లెలూయా. ఆ 7 స్త్రీలు ఎవరో కాదు కానీ 7 సంఘాలు. అవునా?
మరి 7 సంఘాలు నెరవేర్చబడే కాలం ఏది? ఈ కాలమేనా? హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఒక ఆయనతో మాట్లాడానండి. ఇశ్రాయేలుకి దేవుడు అయినాడు, దేవుడి దీపస్తంభాలు రోజు వేస్తూ ఉన్నాడు. నేను ఒక ఫోటో పెట్టా ఆయనకి. 7 దీపస్తంభాలు ఆరిపోయిన ఫోటో పెట్టిన. నేను చెప్పాను, నీ 7 దీపస్తంభాలు ఏమైనాయి? ఆరిపోయినాయి. ఇది ఒకరిని ఉద్దేశించి పెట్టారు ఈ ఫోటో. వాళ్ళ పేర్లు కూడా పెట్టారు. దీపం ఆరిపేసి అది పెట్టాడు. అందులో మెయిన్ పేరు మన అరుణ్ కుమార్ గారు పెట్టారు, 2 మార్క్ గారిని పెట్టారు, 3 పాల్కే గారిని పెట్టారు. పెట్టి ఆరిపోయిన దీపం పెట్టాడు. పాపం ఆయనకు ఒక రకంగా అర్థం కాలేదు పెట్టిన ఆయనకి. ఎందుకంటే 7 సంఘ కాలాల్లో వచ్చిన 7 ప్రవక్తలు ఏమయ్యారో? ఆరిపోయినారు. అంటే ఏమైనారు? వాళ్ళు చనిపోయినారు. మన ప్రవక్త చెప్పాడు, బోయాజు రూతుతో మాట్లాడుతున్నప్పుడు బోయాజు పనివారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు నిద్రపోతున్నారంట. ఆమేన్, హల్లెలూయా. చెప్పచ్చా? 7 నేను చెప్తున్నాను ఆ వ్యక్తికి, పెట్టిన వ్యక్తికి. 7 దీపస్తంభంలో 7 ప్రవక్తలు ఆరిపోయినా, హల్లెలూయా, ఆ 7 దీపస్తంభాలలో వెలుగు ఈరోజు వధువులా ఉంది. చెప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చనిపోయి అవతల గట్లా ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చిన వర్తమానం మాత్రము ఈరోజు వధువులో జీవిస్తా ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయినా ఆయన జీవం పోలా, ప్రవక్తలు చనిపోయినా ప్రవక్తలున్న జీవం పోలా. హల్లెలూయా. చెప్పచ్చా? 7 సంఘకాలంలో ఉన్న 7 ప్రవక్తలు చనిపోయినా వాళ్ళలో దాగి ఉన్న జీవం ఈరోజు వధువులో ఉంది. సూపర్గా చెప్పాను నేను. నువ్వు దీపస్తంభాన్ని ఆరిపేసి ఆ పాస్టర్ని ఈ పాస్టర్ని తిట్టినంత మాత్రాన దీపాలు ఆరిపోయేసి కానీ వధువులో దీపం ఆరిపోవాలా? నువ్వు ఎక్కడున్నావు? ఇంకా ఆ సంఘకాలంలో ఉన్నావు. సంఘకాలాలు దాటుకొని వధువు ఎక్కడికి వచ్చింది? ఏలియా దాటుకొని ఎలీషాలోకి వచ్చిందామే. ఈ వర్తమానం ఏలియా వర్తమానం కాదు ఇది. చెప్పచ్చా? ఏలియా వర్తమానం తీసుకున్న ఎలీషా వర్తమానం ఇది. ఈరోజు ఎవరు ఎలీషా? వధువేనా? అవునా? హల్లెలూయా. ఎందుకంటే ఈ ఎలీషా ఇంతకు ముందు ఎవరిని వెంబడించాడు? ఏలియాని వెంబడించినాడు. వధువు ఎవరిని వెంబడించింది? ఇలియాజర్ని వెంబడించింది. ఇప్పుడు ఇలియాజర్తో పని లేదు వధువుకే, ఇస్సాకుతో పని ఆమెకే. 7 సంఘ కాలాల్లో ఉన్న 7 ప్రవక్తలతో పని కదా ఆమెకి. ఈ 7 సంఘ కాలాల్లో ఉన్న 7 వర్తమానికులు ఆమెను అలంకరించి, ఆమేన్, పరిపూర్ణమైన వాక్యం ఇచ్చి, పరిపూర్ణమైన వర్తమానం ఇచ్చి రహస్యగతిలో పంపించారు. అక్కడ ఆయన గుసగుస మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు వధువుతో మాట్లాడుతున్నాడు. ఆయన వధువుతో జీవిస్తున్నాడు. ఆయన వధువులో ఉన్నాడు. ఆయనకు ఒక శరీరము 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుది అయితే ఈరోజు ఆయనకు ఒక శరీరము ఎవరిది? ప్రవక్తలదే కాదు, దాసులది కాదు, కుమారులు కాదు, కుమార్తెలు కాదు, కేవలం వధువులు మాత్రమే. ఈరోజు ఆయన జీవించే జీవితం ఎక్కడంటే నీలోనే. లోకంలో ఉన్నవాడు కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. యేసుక్రీస్తుని ప్రతిబింబించేది ఎవరు? ప్రవక్తలు ఉన్నారా? అరుణ్ కుమారయ్య గారిని, మార్క్ గారిని, పాల్కే గారిని తిట్టి ఆరిపోయింది దీపం అని పెట్టాడు. నేను చెప్తున్నా ఈరోజు ఒకవేళ ఆ దీపాలు ఆరిపోయి ఉండొచ్చు, ఆ ఆరిపోయిన దీపాల్లో ఉన్న వెలుగు ఈరోజు వధువులో ఉంది. హల్లెలూయా. వధువు ఒక ఉద్యమాన్ని చూపిస్తుంది. ఈరోజు వధువుకు ఒక పరిచర్య ఉంది. వధువు ఉద్యమంలో వెళ్తుంది. వధువును ఆపడం ఎవరి వల్ల కాదు. మరణించిన వధువు ఉంది. మరణించిన ప్రవక్తల గురించి చెప్పడం వల్ల సజీవుగా మరణించకుండా వాక్యం ధరించుకొని వాక్యంలో నుంచి చెప్పచ్చా ఎత్తబడే వధువు ఉంది కాలములో.
యేసన్న గారు ఎవరు? నా దీపము. ఏందో మా పాట ఏదో ఉంది. ఎలిగించినావు సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా. నిజంగా ప్రవక్తలు ఆరిపోయి ఉండొచ్చు, ఆరిపోయారు వాళ్ళు, చనిపోయారు వాళ్ళు, అవతల గట్టికి వెళ్ళిపోయినారు వాళ్ళు. చెప్పచ్చా? ఇశ్రాయేలులోని 7 దీపస్తంభంలో ఎలుగు ఆరిపోయి ఉండొచ్చు. సమస్తము కూడా ఈరోజు ఎక్కడ ఉందంటే వధువులో ఉంది. మన ప్రవక్త చెప్తున్నాడు, సమస్తాన్ని ఎక్కడ కుమ్మరించుకున్నాడు ఆయన? వధువులోనేనా? ఆ బుద్ధిలోడు పోస్ట్ పెట్టినాడు, ఓ 7 దీపస్తంభాలు ఆరిపోయినాయని. అరే ఎలుగు ఎక్కడుందిరా ఇప్పుడు? ఓయ్ ఫిలమోన్, ఎక్కడుంది ఎలుగు ఈరోజు? గూడూరు వధువులో ఉంది. చెప్పకూడదు మనము. నువ్వు ఆరిపోయిన దీపాలు చూస్తున్నావు, ఎలుగుతూ ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. ఇంకా దీపస్తంభం వెలుగు కాదు ఇది నక్షత్రపు వెలుగు. ఇది నక్షత్రాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఈరోజు వధువులో ఉన్నాయి. ఆయనే వధువులో దేహం దాల్చున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన యేసుక్రీస్తుల శరీరం దాల్చాడంటే ఈరోజు ఎక్కడ ఆయన దేహం దాల్చాడు, శరీరం దాల్చాడు? వధువులు. నీ దేహమే దేవుని ఆలయమని నువ్వు ఎరుగవా? హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆమేన్, హల్లెలూయా. అపవాదం అంటే మీరు వాడు ఏదో మా జాయిగాళ్ళలో ఉంటాడో అంటే వెళ్ళిపోయేవాడు కాదు, చాక్లెట్ ఇస్తే తిని అనేవాడు కాదు. వాడు ఈక్వల్. ఎలాంటి వాడు? దేవునికి సహజాతమైన పవర్ కలిగిన వాడు. అయితే దేవుడు గుణ లక్షణాలు వాళ్ళలో లేవు, దేవుని క్యారెక్టర్ వాళ్ళలో లేవు. ఆయన మంచివాడైతే వాడు ఏమైనాడు? ఆపోజిట్గా చెడ్డవాడై ఉన్నాడు. అవునా? హల్లెలూయా. అయితే మరి ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుని సంబంధి అయిన వాడు, దేవుని సంబంధి కాని వాడు, గురుగులు గోధుమలు. చెప్పచ్చా? హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసామంటే మరి కయ్యోను హేబేలు ఒకే గర్భంలో ఉన్నారు వాళ్ళు. కయ్యోను హేబేలు వేరువేరుగా పుట్టినోళ్ళు కాదు సార్. ఆ తల్లి వేరువేరుగా మోయలేదు. ఎందుకంటే ఈ కాలం బయలుపరచబడింది. ఇంకా వేరువేరుగా వచ్చిన వాళ్ళు కాదు. చదవచ్చు మనం. ఆదాము తన భార్యన, మరి ఆదికాండం 4వ అధ్యాయం, ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి. కయ్యోను గని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్న తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలుని కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేదపరచువాడు. అలాగే 25వ వచనం, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యోను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక కుమారుణ్ణి సంతానంగా నియమించినని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఆదాము తన భార్యని 2 సార్లు కూడినట్లు కనిపిస్తుంది ఇక్కడ. మరి పుట్టిన వ్యక్తిని ఎంతమంది? 3 కనిపిస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా వాడు ఎలా వస్తున్నాడంటే గర్భంలో నుంచే వస్తున్నాడు వాడు. అవునా? పాపము పరిపక్వమయ్యి, అవునా, పాపము గర్భము దాల్చి, అంతన వాక్యము ఏం కంటదంట? ఇప్పుడు మొట్టమొదటిగా భూమి మీద కనింది ఎవరిని? ఎవరాడు? గర్భంలో నుంచి వచ్చింది వాడేనా? పాపంలో నుంచి వచ్చింది వాడేనా? గర్భంలో నుంచి వచ్చింది ఏంటంటే అది? అమ్మా గట్టిగా చెప్తారా? హల్లెలూయా. అవునా? అంటే మొట్టమొదటి భూమి మీద ఒక సంతానం వస్తుంది. దేవుడు పురుషుడు అయ్యాడు. పురుషుడు తీసుకొచ్చాడు. ఎవరు? దేవుడు పురుషుడు ఆదాముని తీసుకొచ్చాడు. ఏమైనా పాపం వచ్చిందా లోకంలోకి? ఏ పాపం రాలేదు. ఆదాములో నుంచి మరో సంతానం వచ్చింది. ఎవరామి? అవ్వయినది. ఏమైనా పాపం వచ్చిందా లోకంలోకి? లేదు. ఎప్పుడైతే అవ్వ గర్భం దాల్చి ఒక కుమారుని కనిందో, గర్భము ద్వారా వచ్చేవాడు. రావాల్సిన విధానం గర్భం ద్వారా కాదు. మానవుడు రావాల్సిన విధానం నోటి మాట ద్వారా రావాలా, పలకబడిన మాట ద్వారా రావాలా. భూమి పలకగా, భూమి కలిగింది దేవుడుగా పలకగా.
చెప్పచ్చా? అన్నిటిని కూడా దేవుడు నోటి మాట ద్వారా కలుగజేసినాడు ఆయన. ఆదాముని నోటి మాట ద్వారా కలుగజేసినాడు ఆయన. అవని ప్రకటనలో తీసుకొచ్చినాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మరి ఎప్పుడైతే ఈ కయ్యోను వచ్చాడో, కయ్యోను ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో వాడే మరణమై ఉన్నాడు. చెప్పచ్చా? మరణం సత్యదానికి పుట్టాడు. పేగు బంధన నుంచి పుట్టాడు వాడు. పేగులో నుంచి పుట్టాడు వాడు. పేగు బంధమేనా? కయ్యోనిది ఏ బంధము? పేగు బంధమేనా? అసలు రావాల్సిన విధానం వేరు కదా. మనము తల్లి గర్భంలో రాకూడదు. మనం తండ్రి ద్వారా రావాల్సిన వాళ్ళం మనము. అయితే ఎలా వచ్చాం? మనము తల్లి ద్వారా భూమి మీదకి వచ్చాం. ఆమేన్, హల్లెలూయా. అక్కడ 2 సంతానాలు ఉన్నాయి. ఈ 2 సంతానానికి తల్లి మాత్రం ఒకటే. ఏ 2కి? కయ్యోనుకి హేబేలుకి తల్లి మాత్రము ఒకటే, తండ్రులు మాత్రం వేరు. ఎందుకంటే ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాము వంశావళిలో ఈ కయ్యోని పేరు ఎంత మాత్రమును కూడా చేర్చబడలేదు. చదువుతారా? ఆదికాండం 5వ అధ్యాయము. ఆదాము రేషన్ కార్డు ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగాను అతను చేసెను. మగవాణి గాను ఆడదాని గాను వారిని సృజించి సృజించిన వారికి నరులని పేరు పెట్టాను, వారిని ఆశీర్వదించను. ఇంకా ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుడి కని ఏం పేరు పెట్టాడంట? షేతునా. మరి కయ్యోను కదా పుట్టింది. మొదట పుట్టిన కుమారుడు కయ్యోను కదా. మరి షేతు అని పెట్టాడు. ఇంటికి పెద్ద కొడుకు పేరు ఎవరు? కయ్యోనే కదా. సృష్టికి మొదటి కుమారుడు కయ్యోనే కదా. మరి ఏం పేరు పెట్టారమ్మా? షేతు. ఈయన మోషే మర్చిపోయినాడా? మోషేని ఆధార సెంటర్ తీసుకెళ్ళాలా ఇప్పుడు? అంటే ఈ యొక్క కయ్యోను అనేవాడు ఆదాము కుమారుడు కాదు. కయ్యోను అమ్మ కొడుకు కావచ్చు కానీ నాన్న కొడుకు కాదు. ఉన్నారమ్మ అందరూ ఇక్కడ? కయ్యోను అనేవాడు అమ్మ కొడుకు కావచ్చు కానీ నాన్న కొడుకు కాదు. ఇద్దరు ఒక తల్లి ద్వారా పుట్టారు. అయితే స్వభావాలు వేరుగా ఉన్నాయి. ఉన్నారమ్మా? ఇద్దరు ఒక తల్లి ద్వారా జన్మించారు. జీవమిచ్చు ప్రతివానికి తల్లి అవ్వ అని రాయబడింది కానీ తండ్రి ఆదామని రాయలా. మీరు రైట్ సార్? జీవమిచ్చు ప్రతివానికి తల్లి అవ్వ అని రాయబడింది కానీ ఆదాము తండ్రి అని రాయబడలా. ఐ మీన్ ఒకసారి మనం ముందుకు వెళ్దాం. మత్తయి వార్త 13వ అధ్యాయము 24వ వచనం. మత్తయి వార్త 13:24. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తబడిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తెను. మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు గురుగులు కూడా కనబడను. ఫస్ట్ కనపడలా గురుగులు కనపడలా. ఫస్ట్ ఉంటున్నారమ్మా? హల్లెలూయా. అవునా? అంటే అసలు దేవుడు విత్తిన పొలాలు ఏంటి? పొలాలు అయినా మంచి పొలములైనా. హల్లెలూయా. ఏంటవి? పొలముల మంచి విత్తనములు విత్తెను. మనుషుని పోలి ఉన్నది. ఆమేన్. ఏదోను తోటలో దేవుడు విత్తిన విత్తనములు 2 విత్తనములు. ఏంటవి? అవ్వా, ఆదాము. అంతేనా? ఈ 2 మంచి విత్తనాలేనా? ఈ 2 మంచి విత్తనాలేనా? ఇప్పుడు మనుషులు నిద్రించుండగా అని రాయబడి ఉంది ఇక్కడ. ఆమేన్. మనుషులు నిద్రించుండ అంటే ఆయన వాక్యమైనాడు. ఆయన దేవుడు ఏమైనాడు? వాక్యమైనాడు. అవునా? హల్లెలూయా. యోహాను సువార్త 1వ వచనములో ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడితోను, వాక్యమే దేవుడయ్యుండును. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణ శరీరధారిగా
మన మధ్య నివసించు. అంటే వాక్యమైన దేవుడు ఆయన. వాక్యానికి వేరుగా వచ్చేది సిద్ధాంతము, వాక్యానికి బదులుగా వచ్చేది ఆచారము. దేవుడు సిద్ధాంతానికి ఆచారానికి వేరుగా ఉంటాడా ఆయన? ఆమెను వింటున్నారా? అయితే ఈ మనుషులు నిద్రించడం అంటే ఏంటంటే, అపోస్తులు ఎప్పుడైతే నిద్రపోయినారో చెప్పచ్చా, అపోస్తులు ఎప్పుడైతే నిద్రించినారో, అపోస్తులు నిద్రించినప్పుడు అపవాది వచ్చి విత్తనాలు ఎత్తినాడు. అపోస్తులు ఉన్నప్పుడు అపోస్తులు ఎవరు కదిలించలేకపోయారు. చెప్పచ్చా? అలా ఎవరైనా కదిలించారు అపోస్తుల్ని? అపోస్తులు ఏం బోధించారమ్మా? యేసే క్రీస్తుని బోధించారు. అవునా? అపోస్తులు ఎక్కడ ముగ్గురు దేవుళ్ళని బోధించలేదే? అపోస్తులు ఎక్కడ త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించలేదే? పౌలుకి దేవుడు ఎవరు? యెహోవానా? పౌలు ఒకే దేవుడిని నమ్ముతున్నాడా? సౌలుగా ఉన్నప్పుడు సౌలు ఒకే దేవుడిని నమ్ముతున్నాడా? సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన ఎవరికి ఖైదీగా మారాడా? ఆయన ఎవరి? క్రీస్తు. ఈయన పాత నిబంధనలో ఉన్నాయన, కొత్త నిబంధనలో ఉన్నాయన. ఆమేన్. ఈయన కొత్త నిబంధన క్రీస్తు అయినాడు. ఈయన పాత నిబంధనలో ఉన్నాడు. మోషేతో వెంబడించింది క్రీస్తే. ఆ క్రీస్తు ఎవరో కదా, బండతో మాట్లాడము, ఆ బండను కొట్టుము. కొట్టారా? ఆ బండ ఎవరో కాదు కానీ క్రీస్తు. అంటే పాత నిబంధనలు ఆయన క్రీస్తు, కొత్త నిబంధనలు ఆయన బండతో పోలుస్తున్నాడు ఆయన. అందుకని పేతురుతో అన్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని. పేతురు కడుతున్నాడు, ఆయన కడుతున్నాడు. అమ్మ, ఈ సంఘం పేతురు కట్టిందే, ఆయన కట్టిందే? ఆయన కట్టాడంటే ఖచ్చితంగా, ఆయన పునాది వేసి కట్టాడంటే ఖచ్చితంగా తాళాలు ఇస్తాడు ఆయన. ఎవరికి ఇచ్చాడు తాళాలు? పరలోక తాళాలు. పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును, పాతాళ లోక దూరములు దీని ఎదుట ఎంత మాత్రమును కూడా నిలవనేరు. ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అది ఇందాక చెప్పాను నేను. ఎవడు పరలోకం పోతాడు, ఎవరు పాతాళం పోతాడు నువ్వే చెప్పేయచ్చు. అంటే తాళాలు నీ కాడ ఉండాలి. నువ్వు చెప్పాలంటే తాళాలు నీ దగ్గర ఉంటాయి కదా. ఆమేన్. తాళాలు నీ దగ్గర ఉన్నాయంటే ఎవరు పరలోకం పోతారు, ఎవరు పరలోకం పోతారు నీకు తెలిసిపోద్ది. ఉన్నాయా తాళాలు? అమ్మ, ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చిన తాళాలు తీసుకునేదాన్ని. నిజంగా కరెక్ట్గా పేతురు దగ్గరికి వచ్చినావు నువ్వు. అవునా? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు పేతురికి ఇచ్చినాడు ఆయన. ఏ పేతురికి? చెప్పండి అమ్మ, గూడూరు పేతురికి అని చెప్పలేరా? ఎందుకు భయపడతారు? నేను గ్యారెంటీ చెప్తాను. ఎవడు పరలోకం పోవాలన్నా ఖచ్చితంగా నా కాడకు రావాల్సిందే. నాకు ఇష్టం లేదు సార్, ఇష్టం లేకపోయినా నువ్వు రావాల్సిందే. సార్ నాకు కష్టంగా ఉన్నా నువ్వు రావాల్సిందే. నువ్వు పరలోకం పోవాలంటే ఎక్కడ పోవాల్సిందే? పేతురు కాడ పోవాల్సిందే. ఇటాలీ పట్టణమందు కొర్నేలు ఒక భక్తిపరుడు ఉన్నాడంట. ధర్మకార్యాలు చేస్తున్నాడంట. ఓ గుళ్ళు కట్టేయడం, చర్చలు కట్టేయడం, సందాలేయడం, అవి చేయడం, ఇది అన్నీ చేస్తున్నాడు. అయితే దూత చెప్పి, కొర్నేలు నీ పుణ్యం నీ ధర్మం పరలోకం వస్తాయి, నీవు మాత్రం పరలోకం పోనే పోవు. సూది బెజ్జములో ఒంటి దూరిట సులభం, పీటర్ మాట విననివాడు పరలోకమే వాడు. రాస్తా ఈసారి అట్ట. నా ఇష్టం, ఎవడు నన్ను ఆపేదే? పీటర్ మాట వినకపోతే పరలోకం ఉంది ఎవరికైనా? లేనే లేదు. 5 సార్లు గుద్దు చెప్తా. హల్లెలూయా. నేను 5 సార్లు గుద్దు చెప్తా. పరలోకం పోవాలంటే ఎవరి మాట వినాలంట? వధువు మాట వినవలసిందే. పరలోకం పోవాలంటే వధువు మాట వినాల్సిందే. పైకెత్తబడాలంటే వధువులా జీవించాల్సిందే. మందేనా ఈ పాట?
ఏ కొత్తగా చూస్తున్నారేంది, నాకు అర్థం కాలేదు. ఈ చర్చి పాటేనే అదే. ఈ పాట పాడితే ఒక దగ్గర ఆ పాటకు ఆపోజిట్కి ఇంకొక పాట యుగ యుగాలకి నీవే దేవుడు అని పాడాడు. ఓ వధువా ఈ యుగ దైవమా. ఈ యుగానికి దేవుడు ఎవరో తెలుసా? ఈ యుగానికి దేవుడు వధువు. ఐగుప్తుకి దేవుడు ఎవరు? మోషేనా? ఇప్పుడు నేను మోసే మాట అంటే పోయి ఐగుప్తులు పోయి ఇటుకలు కాల్చుకోరా, ఓ వెళ్ళిపో, నువ్వు రాబాలి. నువ్వు మోసే మాట వినకపోతే నేను మోసే మాట ఎన్నో బండలో నీళ్ళు లేవు నీకు. నేను మోసే మాట వినను, కప్పలు నీ ఇంట్లోకి వస్తాయి. మోసే మాట వినకపోతే కప్పలన్నీ వస్తాయి. వచ్చాయా? మోషకి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళందరి ఇళ్ళలోకి కప్పలు వచ్చాయా? హల్లెలూయా. ఎవరు పరలోకం పోవాలో ఎవరు పాతాళం పోవాలో డిసైడ్ చేసేది నువ్వే. ఈరోజు నేను చెప్పేస్తాను, ఒక వ్యక్తితో కొంతసేపు కానీ మాట్లాడానంటే చెప్పేస్తాను, నువ్వు పరలోకం పోతావు పాతాళ పోతావు చెప్పి. ఎందుకంటే తాళాలు వెళ్ళిన వాళ్ళు ధైర్యం ఉంటుంది. తాళాలు నీ కాడు ఉంటే అంతేనా? ఇక నువ్వు ఎక్కడ పోతావు నీకు తెలియదా? నేను పరలోకం పోవాలి సార్, 2 తాళాలు చూసి మనం ఇటు వెళ్దాం. ముగిస్తాను, ఎక్కువసేపు ఉంచాను నేను ఈరోజు. మత్తయి సువార్త చదవండి అమ్మా, 16వ అధ్యాయము. అంతేనా? 19 చదవండి. మనిషి కుమారుడు ఏమనుకుంటున్నాం? చదవండి. యేసు పిలుపుడైన కైసర ప్రాంతమునికి వచ్చి ఎస్ 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 ఇంకా మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమని చెప్పాను. అంటే బండ మీద సంఘాన్ని కట్టేది ఆయనేనా? ఈ గూడూరులో సంఘం బండ మీద అంటే పీటర్ మీద కట్టినాడు ఆయన. పేతురు బండ మీద కడుతున్నాడు ఆయన. ఆ బండ అంటే బయలుపాటు, అది ప్రత్యక్షత, అది విశ్వాసము. ఇక్కడ కట్టబడుతున్న మందిరం విశ్వాసం మీద కట్టబడేది. ఇది వాక్యం గురించి ఎవరైనా కానీ అవిశ్వాసంగా ఆయన మాట్లాడితే గుండె పగిలిపోద్ది. నాకు గుండె అయ్యా నీతో మాట్లాడుతుంటే నాకు అవిశ్వాసం వస్తుంది వాక్యం మీద. వద్దు బ్రదర్. 12 గోత్రకర్తల్ని మోషే పంపించినాడు, కానాన్లో పోరాన్రా. పోయి అక్కడ పోయి కానాన్లో తిరిగి, కానాన్లో సంచరించి, కానాన్లో నీళ్లు తాగి, ఒకవేళ దంసపులు ఉంటే దంసపులు తాగి చెప్పచ్చా. 12 గోత్రకులు ఆడ పోయి ద్రాక్ష గెలలు తిని వాళ్ళ సంచరించి ఆ గోడలు అన్నీ చూసి తిరిగి వచ్చి మోషే దగ్గరకు వచ్చి బ్యాడ్ న్యూస్ చెప్పారంట. ఏ న్యూస్ అది? ఎంతమంది చెప్పారు బ్యాడ్ న్యూస్? 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. వర్తమానంలో చెడ్డ సమాచారం లేదు. వర్తమానికులు ఎవరిని తిట్టినా ఊరుకోను నేను. వర్తమాన పాస్టర్లు ఎవరిని తిట్టినా ఊరుకోను నేను. హల్లెలూయా. ఎందుకంటే ఇందులో దేవుడు ఉన్నాడు, వాక్యంలో దేవుడు ఉన్నాడు, వర్తమానంలో దేవుడు ఉన్నాడు, బయలుపాట్లో దేవుడు ఉన్నాడు, వధువుతో దేవుడు ఉన్నాడు. ఈ కాలం వర్తమానం తప్ప వేరే వర్తమానం లేదు. వర్తమానం స్వీకరించిన వాళ్ళు ఎవరు? ధన్యులు. పాదాలు కడిగే వాళ్ళు ధన్యులు. అందుకే నువ్వు ధన్యురాలు అయినావు. ఎందుకు నువ్వు ధన్యురాలు అయినావు అంటే వధువైంది. అందుకే నువ్వు వధువైనందుకు నువ్వు ధన్యురాలు అయినావు. అందుకని వధువా నీవు ధన్యురాలువే. నీకోసం అంట దేవుడు పరలోకం వదిలిపెట్టి వచ్చేసాడంట. పరలోకం క్లోజ్.
33 సంవత్సరాల పరలోకం ఏమైపోయిందంటే చీకటి అయిపోయింది. చీకట్లో ఉన్నారంట దూతలు కూడా, తెలుసా? ఆరేసర పరలోకం అరగంట సేపు నిశ్శబ్దమైంది అని అంటుంది కదా. అది ఎందుకు నిశ్శబ్దమైంది? ఎందుకమ్మా? ఎందుకో తెలుసా? దూతలు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని యొక్క ప్రసన్నత వాళ్ళు పొందుకుంటున్నప్పుడు ఒకసారిగా అరగంట పరలోక ఆరాధన ఆగిపోయిందంట. ఎందుకు ఆగిపోయిందంటే సింహాసనం మీద దేవుడు లేడంటే. దేవుడు లేకపోయినప్పుడు ఇంకెవరిని ఆరాధిస్తారు? వాళ్ళు సింహాసనాన్ని ఆరాధిస్తారా? అంటే దూతలకు ఎంత బయలుపాటు ఉంది అంటే, దూతలు దేవుడు ఉన్నాడా లేడన్న ప్రసన్నతలో ఉన్నారు వాళ్ళు. దేవుడి సింహాసనం మీద ఉన్నంత వరకు దేవుడు స్తుతించారు వాళ్ళు. 6 రెక్కలు కలిగిన దేవదూతలు 2 రెక్కలతో పాదములు కప్పుకొని 2 రెక్కలతో ముఖములు కప్పుకొని నిజంగా చూస్తున్నారా, చూడకుండా ఆరాధిస్తున్నారా? ముఖమును కప్పుకుంటే ఎక్కడ కనపడతాడు దేవుడు? ఆ ప్రసన్నతను చూస్తున్నారు వాళ్ళు. దేవుడున్న ప్రసన్నతను చూస్తున్నారు వాళ్ళు. అబ్రహాం దగ్గర 3 మనుషులు వచ్చినప్పుడు ఆ 3లో ఒక ఆయన దేవుడని అబ్రహాం యొక్క ప్రసన్నతను కనుగొన్నాడు. ఆయన దేవుడు వస్తుంటే, దేవుడు ఉంటే దైవ ప్రసన్నత కనబడుతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ప్రభావాలు కలుగును గాక. నిజంగా మిమ్మల్ని కౌగులించుకున్నా కూడా పక్క వాళ్ళకి ప్రసన్నత ఉండాలి మీ లోపల, తెలుసా? దైవ ప్రసన్నత నీవు చూపించవచ్చు. తెనాలి యాకోబు గారి చర్చిలో పెద్దవాడు ముసలావిడ, ఆమె నన్ను కానీ చూస్తే, చాలా పెద్దవాడు, నన్ను కానీ చూస్తే పీటర్ గారు ప్రైజ్ లాడని కౌగులించుకుంటుందా? ఆమె దగ్గర నేను దైవ ప్రసన్నత చూసినా. నేను ఆ పెంతుకోసోళ్ళకి డొమ్ములు కొడుతున్న పులకరం తెగరుతుంది. అలా కాదు, ఒకరినొకరు హత్తుకున్నప్పుడు కూడా దైవ ప్రసన్నత నీలో కలిగి ఉండాలా. ఒకరి పాదాలు కడిగేటప్పుడు కూడా దైవ ప్రసన్నత కలిగి ఉండాలా. వింటున్నారా? హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క స్వరూపం కానీ కలిగి ఉంటే, నీలో దైవ ప్రసన్నత ఉంటే, హల్లెలూయా, ఎదుటి వ్యక్తికి సెకండ్ ఇస్తేనే వాళ్ళ రోగం కూడా మాయమైపోద్ది. పౌలు నడిచిపోతుంట నీళ్ళ దగ్గర స్వస్థత పొందుకున్నాయంట. నేను దీని విషయంలో చాలా సీరియస్గా ఉన్నాను. ఎందుకంటే నేను చేసే ఎందుకు స్వస్థత జరగడం లేదు? గిద్దోని అన్నాడు కదా, అంతేనా? గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ వైద్యుడు లేడా? ఎందుకు నా జనులకు స్వస్థత కలుగుకున్నది? హల్లెలూయా. ఔషధం లేదా ఇక్కడ? వాక్యం లేదా ఇక్కడ? వర్తమానం లేదా ఇక్కడ? దేవుడు లేడా ఇక్కడ? ఎందుకు నా జనులకి స్వస్థత కలుగున్నది? మన అపనమ్మకాన్ని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి, మన ఆలోచన బట్టి, మనం ఎప్పుడైతే యథార్థంగా ఉండమో వీటన్నిటిని బట్టి కూడా స్వస్థత మనం పోగొట్టుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే స్వస్థపరచు యెహోవా ఉన్నాడు ఇక్కడ. ఆయన శక్తి తగ్గిపోలేదు, ఆయన బలం తగ్గిపోలేదు, ఆయనకున్న గుణ లక్షణాలు తగ్గిపోలేదు. హల్లెలూయా. 2000 సంవత్సరాల కింద ఏది చేస్తాడో ఇప్పుడు ఆయన చేయగలడానికి సమర్థుడు అయినాడు ఆయన. చెప్పచ్చా? ఇప్పుడు దేవుడు ఎత్తుకుతున్నది శతాధిపతి లాంటి విశ్వాసాన్ని ఎత్తుకుతున్నాడు ఆయన. శతాధిపతి లాంటి విశ్వాసాన్ని ఎత్తుకుతున్నాడు ఆయన. ప్రభువా, నువ్వు నా ఇంటికి రాని అవసరం లేదు, మార్గ మధ్యలోనే ఒక్క మాట నువ్వు చెబితే కుటుంబంలో నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. తిరిగాడంట ఇలా యేసు ప్రభు వెనక్కి, ఇశ్రాయేలీయుల వైపు తిరిగాడంట ఆయన. అరే రే రే రే, ఇలాంటి వారిని నేను ఇశ్రాయేలీయులు కనుగొందునా చూద్దునా. అది సార్ మన విశ్వాసము. అన్యుడి విశ్వాసం సామాన్యమైనది కాదు. అన్ని జనాంగమైన నువ్వు సామాన్యురాలివి కాదు. అవునా? ఏ కులంలో ఏ జాతిలో పుట్టినా నీ దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందంటే నువ్వు సామాన్యురాలివి కాదు. నువ్వు మన విశ్వాసం ఎలాంటిదంటే లాక్కునేదంట దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలని.
ఇశ్రాయేలు విశ్వాసం ఎలాంటిదంటే అయ్యా అయ్యా అడిగేదంట. లాక్కొనేది ఎవరు తెలుసా? భర్త వెళ్ళిపోతుంటే పట్టుకుంటుంది. ఎక్కడ పోతాడు? టమాటాలు తెచ్చిపో. జోబీ పట్టుకుంటుంది. జోబీ లాగదా? అవునా? లాగేదేనా వధువు? వాక్యాన్ని లాగేదేనా? వర్తమానం లాగేదేనా? వాక్యాన్ని స్వీకరించేదేనా? ఆమెనా వధువు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన విశ్వాసకి ఏం చేయాలి? మనము నాంది పలకాలి. అబ్రహాం దగ్గరకు దేవుడు వచ్చినాడు. అబ్రహాం ఏం చేస్తాడు? దైవ ప్రసన్నత పొందుకున్నాడు అంట. దేవుడు అన్నాడంట, మిఖాయిలు గాబ్రియేలు చెప్పాడంట, ఇదిగో అక్కడ నా యొక్క దాసుడు ఉన్నాడు. దాసుడేనా? ఓకే. అక్కడ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎక్కడ? మమ్రేదు వనం దగ్గర నా స్నేహితుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పాస్టర్మ చెప్తా ఉంది ఇప్పుడు, ఆ సిస్టర్ ఎవరో కాదు కదండి, ఫ్రెండ్ అని చెప్తా ఉంది. ఆమేన్. అబ్రహాము నా స్నేహితుడు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు స్నేహితుడి దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు భోజనం చేయడానికి వెళ్తున్నాడు. సూపర్ సార్. ఆయన వచ్చేటప్పుడు చెప్పాడంట, ఒక మట్టి తీసుకొని మిఖాయిలు ఒక మనిషిగాను, గాబ్రియేలు ఒక మనిషిగాను, ఈయన ఒక దేహం ధరించుకొని ముగ్గురు నడుచుకుంటూ వచ్చేటప్పుడు చెప్పాడంట వాళ్ళిద్దరికి, మీరు కూడా దేవుళ్ళలాగా మెయింటైన్ చేయండి అన్నాడంట. హల్లెలూయా. మీరిద్దరు కూడా ఏం చేయాలా? నాలాగే దేవుళ్ళలాగా నడవండి, దేవుళ్ళలాగా బిహేవ్ చేయండి, దేవుళ్ళలాగా ప్రవర్తించండి, దేవుళ్ళలాగా నడవండి. అయితే మన ముగ్గురులో అబ్రహాము ఎవరు దేవుడని కనుగొంటాడో చూద్దాం. వాళ్ళ ముగ్గురు ఒకేలాగా వస్తున్నారు నడుచుకుంటూ. అబ్రహాము దైవ ప్రసన్నత పొందుకున్నాడు. అబ్రహాం దగ్గరికి దేవుని ప్రసన్నత వచ్చినప్పుడు అబ్రహాము దూరం నుంచి చూసి పరిగెత్తుకుంటున్నాడంట. పరిగెత్తుకుంటూ పోయి చెప్పచ్చా, మిఖాయేల్ గాబ్రియేల్ని ఒక చేత్తో ఒక మానవుడు ఒక దూతను నెట్టివేసినాడంట. గాబ్రియేల్ మిఖాయేల్ నెట్టివేసి అబ్రహాము యొక్క పాదాల దగ్గర సాష్టాంగపడ్డాడు. పడ్డాడా? ప్రభువా, ముగ్గురు వస్తే ప్రభువా అంటున్నాడు. ముగ్గురు వస్తే ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడలా నన్ను దాటి నువ్వు ఎంత మాత్రమని కూడా పోవద్దు. స్నేహితుడి దగ్గర భోజనం చేసుకుని దానికి రుజువు పరుచుకుంటున్నాడంట దేవుడు. అవునా? సహోదరు దగ్గర ఏం చేస్తున్నాడు ఆయన? మంచి స్నేహితుడు అంటే స్నేహితుడితో భోజనం చేయాలా లేదమ్మా? అన్నారా ఎందరో? దేవుడు స్నేహితుడు అన్నాడు. మరి స్నేహితుడితో ఏ రోజు తిరగకుండానే స్నేహితుడు అయిపోతాడా? మరి దేవుడు అబ్రహాంతో స్నేహితుడేగా, బైబిల్ చెప్పిందిగా. ఇప్పుడు ఏం చేయడానికి వచ్చాడు అక్కడికి? ఆయన స్నేహితుడితో భోజనం చేయడానికి వచ్చినాడు. ఒక చిత్రకారుడు ఒక బొమ్మ వేశాడు, సూపర్ బొమ్మ. మమ్రేదు వనము, గుడారము, గుడారం లోపల షారా చపాతీ చేసేది, ఇద్దరు దూతలు ఇక్కడ కూర్చొనేది, అబ్రహాము దేవుడు ఎదురెదురు కూర్చొని. ఆ పిక్చర్లో ఆ ఇద్దరు దూతలు చపాతీ తింటూ సొదొమ గొమొర్రా వైపు చూస్తున్నారంట. ఆ బొమ్మలో, ఆ చిత్రకారుడు వేసిన బొమ్మలు అబ్రహాము భోంచేస్తూ, అబ్రహాం దగ్గర ఉన్న దేవుడు భోజనం చేస్తూ ఆయన చూపు ఎవరి వైపు ఉందంటే అబ్రహాం వైపు ఉందంట. ఈరోజు పంపబడిన దూతల యొక్క 7 దూతలు కూడా చెప్పచ్చా, లోకానికి ఉండొచ్చేమో చూపు, లోకానికి ప్రసంగం చేసినారు. అయితే దేవుడు వధువు వైపు చూస్తున్నాడు, వధువు వైపు చూస్తున్నాడు. ఆయన దేవుడు ఏ విధంగా అబ్రహాం వైపు చూశాడో ఈరోజు నీ వైపు చూస్తున్నాడు ఆయన. సొదొమ గొమొర్రా పట్టణం వైపు దూతలు చూస్తున్నారు, లోకం వైపు చూస్తున్నారు. ఎప్పుడు నాశనం అయిపోతుంది, నాశనం చేయడానికి చూస్తున్నారు. దేవుడు చూపు నీ మీద ఉంది. ఈరోజు లోకం నాశనం అయిపోతుంది తెలుసా? బాంబులు రెడీ అయిపోయినాయి, యుద్ధాలు రెడీ అయిపోయినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. ఉన్నట్టు ఉండి గ్యాస్ అయిపోయింది అంటారు.
ఉన్నటువంటి బండ్లు ఆగిపోయినాయి అంటారు. అది జరుగుతాయి 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 జరగవా? సార్ 10 లక్షల కారు కొనుక్కున్నాను సార్, ఇంట్లోనే ఉంటుంది, గ్యాస్ లేదు. సార్ బుల్లెట్ బండి సార్ 3 లక్షలు కొనుక్కున్నాను సార్, డొక్ 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 అందది, పెట్రోల్ అయిపోయింది. అవునా? ఈ మధ్య హోటల్ అని మూసేస్తున్నారు ఇప్పటికి కొన్ని, గ్యాస్ లేక. ఇవన్నీ ఏం జరుగుతుంది? ఏం చూపిస్తూ ఉంది? నాశనం చూపిస్తూ ఉంది. లోకం నాశనం చూపిస్తూ ఉంది. అదే సమయంలో ఆయన కను దృష్టి నీ మీద ఉంది. చప్పట్లు కొడితే అయిపోద్దా? పాట పాడారు, బోయాజు కన్నులు రూతు మీద ఉన్నట్టు. అంతేనా? బోయాజు కన్నులు ఎవరి మీద ఉన్నాయంట? బోయాజు కన్నులు రూతు మీద ఉన్నట్టు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కన్నులు నీ మీద ఉన్నాయి. దైవ ప్రసన్నత వస్తే ఖచ్చితంగా అది అర్థమవుతుంది సార్. బాప్తిసం ఇస్తా ఉన్నాడు యోహాను, అందరూ వరుసలు నిలబడుకున్నారు. అక్కడ దేవుడు వచ్చి నిలబడుకున్నాడు. ఇస్తా ఉండి ఆయనకు ఒక రకమైన ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందుకున్నాడు యోహాను. మనము బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నాం. మనం యోహాను బాప్తిజంలే భూమి మీదకి రాలా, గర్భములో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. హల్లెలూయా! అవునంటారా? ఈయన బయటికి ఎప్పుడైతే వచ్చాడో, దేవుడు అక్కడ నిలబడ్డాడో, దైవ ప్రసన్నత వచ్చినప్పుడు ఓ ఆయన ఇక్కడే ఉన్నాడు మన మధ్యలో అంటున్నాడు. ఆయన వెంటనే వచ్చి నిలబడుకున్నాడు. దేవుని బిడ్డల్లో దేవుని యొక్క ప్రసన్నత చూడాలను. నేను చూస్తాను ప్రైజ్ వందనా లేక అంతేనా? తమ్ముడా గుడ్ మార్నింగ్ తమ్ముడా. నాకు అసలు క్రైస్తుడు గుడ్ మార్నింగ్ చెప్తే ఎక్కడ నేను కోపం వస్తుంది. నాకు నోరు బడిపోయింది. వందనాలు చెప్పాలి. క్రైస్తుడు కాదు నువ్వు, చర్చికి పోయేవాడు కాదు నువ్వు. అవునా? గుడ్ మార్నింగ్ బ్రదర్. ఓహో, నువ్వు నామకార్థ క్రైస్తుడు కదా. మరియా గర్భవతి అయినప్పుడు ఎలిజబెత్కి ఏం చెప్పిందంట? వందనములు చెప్పినప్పుడు భూమి మీదకి రాలా బిడ్డ, కడుపులోనే ఏం చేస్తున్నాడు? గంతులేస్తున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. మా జాయగాడు కూడా కడుపులో గంతులేస్తాడు, దగ్గర బయట కూడా గంతులేస్తున్నాడు వాడు. నిజంగా మరి ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత బాప్తిసం రక్షణ పొందిన వివాహం ఆ పిల్ల చాలామందిని చూస్తున్నాను. వస్తారు ఖచ్చితంగా. దేవుడు చిన్న చిన్న ఒత్తిళ్ళు ఒడిదుడుకులు ఉన్నా మరి దేవుని యొక్క ప్రసన్నత పిల్లలు వస్తారు. మనం ముందు దేవుడి కోసం నిలబడితే ఉన్నారు అందరూ. ఎక్కడ ఈ మాట చెప్పి నేను ముగిస్తా. హల్లెలూయా. మన జీవితాన్ని దేవుడికి ఇవ్వకుండా మన పిల్లల జీవితాన్ని తీసుకో ప్రభు దేవుడికి అని చెప్పడం న్యాయం కాదు. ఉన్నారు అందరూ ఇక్కడ. నేనేం చెప్పిన అర్థమైందా? మన జీవితాన్ని దేవుడికి ఇవ్వకుండా ప్రభు నా బిడ్డల జీవితాన్ని తీసుకోను. ఆయన ముందు నీ జీవితాన్ని దేవుడికి, నువ్వు యథార్థంగా ఉండు, నువ్వు దేవుడికి ఇంపుగా ఉండు, దేవుడికి మంచిగా ఉండు. దాని తర్వాత నీ పిల్లల జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా తీసుకుంటాడు. ముందు ఆయన నీ జీవితం కోరుకుంటున్నాడు, మన జీవితాన్ని ఇవ్వకుండా. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి కనిపించింది, కొన్ని చేశాడులే నాకు అతను. నేనేమనలా అతను, నీలాంటోడు కానీ నా దేవుడు కానీ నా లాంటోడు పరిస్థితి చెప్పండి. నీలాంటోడు కానీ నా దేవుడు కానీ అయితే అమ్మ నేనేం చెప్తున్నా అర్థమవుతుందా? నీలాంటోడు కానీ నా దేవుడు కానీ అయితే నాలాంటోడు పరిస్థితి మార్గం మధ్యలో వదిలేసేవాడు, మార్గ మధ్యలో ఇస్తానని గట్టుకు తీసుకుంటానని చెప్పి కనపడకుండా ఫోన్లు ఎత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు లాంటోడు కానీ దేవుడైతే. అంతేనా? నేనున్నాను నీకు భయం లేదు అని చెప్పి కనపడకుండా వెళ్ళేవాళ్ళు అటు దేవుడు అయితే. అంటే దేవుడు అట్లాంటి స్వభావం కలిగిన వాడు కాదు. ఆయన దేవుడు. ఆయన ఇస్తానంటే ఖచ్చితంగా ఇస్తాడా, వస్తానంటే ఖచ్చితంగా వస్తాడా. కానాను ఎందుకు వస్తానని చెప్పాడా, వచ్చాడు.
ఆయన్ని అవమానపరచడానికి కొంతమంది పిలిచారు. ఒకడు పిలిచాడు పరిసయ్యుడు, అవమానపరచడానికి పిలిచాడు. అయినా వచ్చాడు ఆయన అక్కడికి. అవమానపరచాలని తెలుసు ఆయనకి. ఎవరు పిలిచింది? కుష్ఠరోగ సీమని పిలిచినాడా ఆయన్ని? అందరికి నీళ్ళు ఇచ్చినాడా? అందరికి కడుగురికి నీళ్ళు ఇచ్చినాడా? అందరికి అత్తర పోసినాడా? అందరికి తొడిచినాడా? అందరిని ముద్దు పెట్టుకున్నాడా? అయితే యేసుని పట్టించుకుని అటువంటి ఎందుకు పిలవాలా? పిలిచాడుగా. పిలిచినప్పుడు ఏం చేయాలమ్మా? లుదియమ్మ పట్టించుకోవాలా? అది యేసుని పట్టించుకోవాలా? నీళ్ళు ఒక అరుగు మీద కూర్చో ఉన్నాడు అంటే యేసు ప్రభు. పాతకాలపు ఇల్లుల్లో ఒక అరుగు మీద కూర్చో ఉన్నాడు. అక్కడికి ఒక మద్దలేని మరియ వచ్చింది. ఆమె మంచి స్త్రీ కాదా? ఆమె చెడ్డ స్త్రీ అయినది. అయితే ఆమె అత్తరు కొనుక్కొని వచ్చిందంట. అత్తర పేరు మామిడి అత్తరు కాదు, అది జటామాంసి అత్తరు. అది ఆయన పాదం మీద పడి పాదం మీద కన్నీళ్లు తొడుచుచు, చెప్పచ్చా దేంతో తొడిచిందంట ఆమె? తల్ల వెంట్రుకలతో. మన చర్చికి పోయి ఆ కోళ్ళంతా బేబీ కటింగ్ చేసుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వస్తే పాదాలు కడగాలంటే, తొడవాలంటే ఏం చేయాలి? అందుకని ఎంట్రుకల విషయంలో కూడా మన వర్తమానంలో చాలా జాగ్రత్త వహిస్తారు. ఎంట్రుకలు కత్తిరించుకోరు మన స్త్రీలు. మన స్త్రీలు ఎవరు ఎంట్రుకలు కత్తిరించుకోరు. మన స్త్రీలు ఎవరు బ్యూటీ పార్లర్లకు బారు. మన స్త్రీలు ఎవరు లిప్టిక్లు వేసుకుని చర్చికి రారు. మన స్త్రీలు ఎవరు జీన్స్ ప్యాంట్లు వేసుకుని చర్చికి రారు. వస్తారా? ఇది కాలేజీ కాదు, ఇది సినిమా థియేటర్ కాదు. ఇది ఈరోజు చర్చిలని సినిమా థియేటర్లు అయిపోయినాయి. మనకెందుకు అక్క? గట్టికి చెప్తే మన కానుక పోద్దా? ఇంకా గట్టికి చెప్తే మనకి ఇచ్చే 10వ వంతు పోద్దా? సర్దుకోం బాదం. చర్చ ఇది సినిమా థియేటరా? స్త్రీకంటే ఒక డ్రెస్ ఇచ్చారుగా, స్త్రీకంటే ఒక అలంకరణ ఇచ్చినారుగా, పురుషుడికంటే ఒక వస్త్రం ఇచ్చినారుగా. పురుషుడు వస్త్రాలు పురుషుడు వేసుకోవాలా, స్త్రీ వస్త్రాలు స్త్రీ వేసుకోవాలా. మగవాళ్ళందరూ చీరలు కట్టుకుని చర్చిలో పోతే గమ్ముకుంటారా పాస్టర్లో? నేను అడుగుతున్నా. ఏం సార్ ఒక 20 మంది మగవాళ్ళు చర్చిలు కట్టుకుని చీరలు కట్టుకుని చర్చికి పోతే కూర్చోండి నా వందనాలు అన్న అంటారా? మరి ఆడవాళ్ళందరూ జీన్స్ ప్యాంట్లు వేసుకుని ఎందుకు చెప్పడం లేదు? ఏ అమ్మ మా గుడ్డలు వేసుకొచ్చినావు నువ్వు చర్చికి, నీ గుడ్డలు లేవా? దెయ్యం భలే తెలియగలిగింది. 2 in 1 అక్క. ఆడవాళ్ళు వేసుకోవచ్చు, మగవాళ్ళు వేసుకోవచ్చు. ఓడి దెయ్యం ఓడి. స్త్రీ కంటే ఒక డ్రెస్ ఇచ్చినాడు, పురుషుడి కంటే ఒక డ్రెస్ ఇచ్చినాడు. ఏమైపోయిందంటే అన్నీ కలిసిపోయినాయి. గురుగులు గోధులు ఏమైపోయినాయి? కలిసిపోయినాయి. గోధుల మధ్యనే గురుగులు ఇంకా బాగా మెరుస్తుంటాయి. గోధుల కన్నా గురుగులు ఏమంటుంటాయి? చిన్నగా మెరవు. వాళ్ళ పాటలు, వాళ్ళ ప్రార్థనలు, అబ్బా వాక్యం చెప్తామా అంతసేపు చెప్పినాడు పాస్టరా. టైం ఇట్ అంటే స్పాట్ పెడతాం పాస్టర్ కదా అర్థం. పెద్ద పెద్ద చర్చిల్లో ఏమన్నా వచ్చేవారు మీ పాస్టర్ని ఉంచకూడదు, ఎత్తేయాల, వేరే పాస్టర్ని పెట్టి. ఎందుకు? టైం ఎక్కువ చెప్పినాడు. అంటే విశ్వాసులకి భయపడిపోయే పాస్టర్లు. యాజకుడు అంటే ఏమనుకున్నా? యాజకుడు సంవత్సరానికి ఒకసారి రక్తం తీసుకొని ఆవరణము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో పోయేవాడు. అవునా? దేవునికి సమూహంలోకి పోయి ప్రజల సమాచారాన్ని తీసుకొచ్చేవాడు యాజకుడు. అలాంటి వాడిని యాజకుడు ఈరోజు ఏమైపోయినంటే 100 రూపాయల ఛార్జీకి అంత బిర్యానీకి కుక్కలు అయిపోయినాయి. విలువ లేకుండా పోయింది. ఈరోజు క్రైస్తత్వం భ్రష్టత్వం పట్టిపోతాం. ఒక ఖచ్చితంగా బోధించే ఒక సంఘం ఉంది అంటే అది కేవలం వధువు సంఘం మాత్రమే. కనుగొన్నావా ఇక్కడ నువ్వు? ముసుగులేని సంఘం ఇది. ఏ సంఘం ఇది? హల్లెలూయా. ముసుగు తీశాడు ఆయన. పరమగీతాలు ముసుగు తీశాడు ఆయన. అందుకని ఇక్కడ గురుగుల్ని గోధుమలు ఏం చేస్తుంది? ఏరేస్తుంది.
గురుగులన్నీ కట్టగట్టేసి గురుగులు ఉండలేవు ఎక్కడ ఎక్కువసేపు. గురుగులకు వాక్యం చేస్తుంటే మంట. ఏందప్ప పాస్టర్ ఇంకా చెప్తున్నాడు, అబ్బా కష్టంగా ఉంది. గోధుమ అయితే కొట్టు ప్రభు, ఆయన వాక్యం కమసాలే కొట్టు ప్రభువా, కొట్టు, నా గుండె పగిలిపోవాలా, మార్చబడాలా నా జీవితం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆయన వాక్యం కంసాలే సుత్తి వంటిదంట. చిన్న బజార్ ఎంతమంది తెలుసు? నెల్లూరులో చిన్న బజార్లో అంగళ్ళు ఉంటాయి, దబర్ల అంగళ్ళు, మాటలు అక్కడ కూడా సుత్తి ఉంటుంది, మాటలు కొట్టే సుత్తి. మాటలు అంటే తెలుసు కదా, సొట్టపోయినట్టు అన్నీ గట్టిస్తలే, ప్రజలాడమ్మా, వందనాలమ్మా, దేవుడు నేను దీవించిన కాకతలే అమ్మమ్మమ్మమ్మ, ఆ సుత్తిగా దేవుడు ఉండేది. అవునా? హల్లెలూయా. ఆయన వాక్యము చాకలవానే బండకేసి బాధడమే ఆయన పని. సినిగిపోయేటట్టు బాధడమ్మా, మేమేం తొందరపడవాలి, నిన్ను కట్టడానికే. నిన్ను బాగా బాగుతున్నాడంటే నిన్ను ఐరన్ చేసి నీకు నీట్గా చొక్కా వేసేదానికే. ఎంతమంది ఇష్టపడుతున్నారు? అవునంటారా? మమ్మల్ని ఎందుకు మా ఇష్టం, నీ ఇష్టం, నేను నువ్వే పాపిగా ఉండి ఇతరులను ఏం కాపాడగలవు? హల్లెలూయా. గోధుమల మధ్యలో ఏమున్నాయంట? గురుగులు ఉన్నాయంట. అందుకని బైబిల్ పట్టుకుని పోయే వాళ్ళందరూ, తెల్లచీరలు కట్టుకుని పోయే వాళ్ళందరూ దేవుడు బిడ్డలు అనుకోబాక. అయ్యి తెల్ల దెయ్యాలి. అమ్మ భక్తురాలమ్మ ఆమె, ఇదిగో గురుగు గోధుమ ఏడందు రెండు, పొలం ఒకటే, విత్తనాలు వేరు. ఒకటేమో గురుగా, ఒకటేమో గోధుమ. ఈ మధ్యాహ్నం నువ్వు గురుగుగా ఉండవా గోధుమగా ఉండవా నిన్ను నువ్వు నిర్ణయించుకో. ఆమేన్, హల్లెలూయా. అవునా? వర్షం ఒకటే, వర్షంలో మార్పు లేదు. వర్షము ఒక మనిషిని మార్చదు. వర్షం అంటే వాక్యమే కదా. అయితే నువ్వు గురుగై ఉంటే గురుగే వస్తుంది, గోధుమ ఉంటే గోధుమే వస్తుంది. గోధుమను గురుగుగాను, గురుగును గోధుమగా ఆయన ఎంత మాత్రమని కూడా మార్చు. ఒకరోజు బస్సులో పోతున్నా, పక్కన పాస్టర్ కూర్చున్నాడు. ఆయన అన్నాడు, సార్ దేవుడు గొప్పవాడు సార్. ఏమంటే, గురుగుగా ఉన్న మా జీవితాన్ని గోధుమగా మార్చినాడు సార్. అట్లాంటి బుద్ధి లేని పని దేవుడు ఎప్పుడూ చేయడం. అదే సార్ అట్ట అంటున్నావు? యాపిల్ చెట్టుకి జాంకాయ వస్తుందా? ఏ చెట్టుకి ఆ ఫలమే. నువ్వు గురుగైతే పెద్ద అయినా కూడా గురుగై. నువ్వు నేను తాగుపోతే అట్టా ఇట్ట ఉండే సార్ మారినా సార్, గోధుమగా మారలా నువ్వు గురుగే. అప్పుడేమో భౌతికమైన కార్యాలు వదిలిపెట్టి ఇప్పుడు ఆత్మీయ కార్యాలు వదిలిపెట్టేస్తున్నావు. నువ్వు ఆత్మ సంబంధమైన కార్యాలు వదిలిపెట్టేశారు. ఈరోజు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే కేవలము వర్తమానంలోనే ఉన్నాడు. 100%. ఎవరికైనా చెప్పండి, ఏ సంఘంలో దేవుడు లేడు. ఈ దినానికి ఆయన పెళ్లి కుమారుడు రాకడో పెళ్లి కుమారుడు వచ్చి వధువుని సిద్ధపరుస్తున్నాడు. వచ్చి ఆయన నీకు, అమ్మా ఇది వేసుకో, అమ్మా ఇది తీసుకో, అమ్మా అది ఇది రుచుకో, అమ్మా ఇది తీసే, అట్టంతా చేయడు ఆయన. ఆయన వచ్చి తీయడు. ఆయన పని అంటే వస్త్రాలు నీకు ఇవ్వడం వరకే, అంతేనా? లోపలికి పోయి అలంకరించుకోవాల్సింది నువ్వు. ఏం సార్ ఇష్టపడుతున్నారా? నీ ఇష్టము. ఈరోజు లోకంలో గురుగులు గోధుమలు అన్నీ ఉన్నాయి. అందులో నువ్వు గురుగుగా ఉంటావా గోధుమగా ఉంటావా? వాక్యం అంటే వర్షము విత్తనాన్ని మార్చదు. ఆమేన్. ముగిచ్చేసి తప్పిపోయిన కుమారుడు ఆయన కుమారుడే. అవునా? ఆయన కుమారుడేనా? తండ్రి ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయినాడు, దూరదేశం వెళ్ళినాడు, బాగా తిరిగినాడు, వ్యభిచారం అది ఇది అంతా చేసుకొని మరలా తిరిగి ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటికి వచ్చినాడు. ఇప్పుడు గురుగా గోధుమేగా. అయితే కార్యాలు ఏం కార్యాలు అవి? గురుగు కార్యాలు. అయితే కుమారుడు మాత్రం దేవుని కుమారుడే, దేవుని కుమార్తె. హల్లెలూయా. అంటే లక్షణాలు ఎవరి? అప్పుడప్పుడు ప్రభావం అనేది ఆ యొక్క గురుగు లక్షణాలు ఏం చేస్తుందంటే ప్రేరేపించి
చెప్పచ్చా? హల్లెలూయా. అయితే వాడు దొంగతనం, వ్యభిచారం అన్ని చేసి అన్ని పోగొట్టుకొని ఎవరికి అంతా పోయింది, ఏమీ లేదు. లాస్ట్కి ఒంటి మీద బట్టలు మాత్రం మిగిలినాయి వాడికి, అవి కూడా మర్చిపోయింది. పోయి పందులను కట్ చేరినాడు. పందుల వాసన. ఏం తింటారు అంటే వాడికి తిండి ఏందో తెలుసా? పంది ఏమి తింటుంది అదే తిన్నాడు. పంది విత్తనం తింటుందా, పొట్టు తింటుందా? పొట్టు తింటుంది. పొట్టులో జీవం రాదు. బస్తాలు బస్తాలు చర్చిలో పొట్టు పెట్టుకుంటారు, ఉపయోగం అమ్మా ఉన్నారా? అయితే ఒకే ఒక విత్తనం కానీ భూమిలో వేస్తే, ఒక్క ఒడ్డు గింజ వేస్తే దాంట్లోకి ఎన్ని వస్తాయి చూడండి. హల్లెలూయా. పంది తన్నిందంట ఒక రోజు. పోయి గుర్తొచ్చింది, వీడు సేవ చేస్తున్నాడు పందులకు. పోయి పందులకు కుడి తీయడు, పందులకు నీళ్లు పోయడు, పందులకు డెలివరీ చేయడు, పందులకు ప్రార్థన చేయడు. సేవ ఎవరికమ్మా? పందుల దొడ్లో ఉండమా, గొర్రెల దొడ్లో ఉండమా మనం తెలుసుకోవాలి. అయ్యారు అంతేనా? వాడు సేవ చేస్తున్నాడు, తప్పిపోయిన కుమారుడు. ఆ రాజంపేటలో వెళ్తా ఉంటారు కోయేటికి. ఏడగడు కోయేటికి దేనికి అంటే గొర్రెలు మేపేదానికి, గుర్రాల కాడికి, గాడిదల కాడికి, అవన్నీ వాళ్ళకి. గాడిదలకి పాస్టర్, గొర్రెలకి పాస్టర్, కుక్కలకి పాస్టర్, పందులకు పాస్టర్ అయిపోయినాడు తప్పిపోయిన కుమారుడు. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి. ఇక్కడ చెప్పకూడదు గట్టిగా మనము, నా గొర్రెలు నా స్వరము వినును, వాటికి నా నిత్య జీవం ఇస్తాడా అన్నాడు ఆయన. ఆయన ఎక్కడ నువ్వు కనుగొనొచ్చో తెలుసా? అమ్మా ఉన్నారు అందరూ ఇక్కడ, గట్టిగా చెప్తారు. ఎక్కడ కనుగోలు ఆయన్ని? మర్చిపోయినారు మీరు వాక్యాన్ని. 10 మంది కుష్ఠరోగుల్లో ఒకటి స్వస్థ పొందుకుంటారు. ఆయన ఎక్కడ కనుగొన్నాడు? గొర్రెల ద్వారం దగ్గర ఆయన కనుగొన్నాడు. పో ఎక్కడికైనా. ఆయన ఎక్కడ ఉంటాడంటే గొర్రెల ద్వారం దగ్గర ఉంటాడు. నిజంగా ఇది గొర్రెల దొడ్డేనా? గొర్రెలు ఉన్నాయి ఇక్కడ? నా గొర్రెలు నా స్వరం ఏంటాయా? నిజంగా ఇప్పుడు దాకా మనం పందుల దొడ్లో ఉన్నామా? పందుల పుట్టు తిన్నామా? ఆచారాల్లో ఉన్నామా? సిద్ధాంతాల్లో ఉన్నామా? అవి ఎన్నింటిని వదిలిపెట్టి ఎక్కడికి రావాలి మనము? వాక్యం దగ్గరికి రావాలి. హల్లెలూయా. తిరిగి వచ్చాడంట కుమారుడు. తండ్రి దూరం చూసి పరిగెత్తుకుంటూ పోయి కౌగిలించుకున్నాడంట, కొడుకు ముద్దు పెట్టుకున్నాడంట. ఆయన కొన్ని కోట్లు పోయినా పర్లా, నా కొడుకు వచ్చేదే కావాలా. హల్లెలూయా. అయ్యా మీ తండ్రి గారు, ఆ తండ్రి మీ తండ్రికి కోట్లు కావాలి, కొడుకు కాదు. ఆయనకైతే కొడుకు కావాలా, కూతురు కావాలా. వద్దామా, తిరిగి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం, తిరిగి వద్దాం ఆయన దగ్గరికి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా, ఇదిగో నేను దొంగతనంలో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, వ్యభిచారంలో ఉన్నాను. అయితే నేను దుష్టుడి సంబంధిని కాదు, గురుగురు కాదు, నేను గోధుమనే. తిరిగి ఎప్పుడైతే వచ్చాడో తండ్రితో కొడుకు అంటున్నాడు, అయ్యా నేను వ్యభిచారం చేశాను, అయినా నువ్వు నా కుమారుడివే. అయ్యా నేను దొంగతనం చేశాను, బట్ యు మై సన్. చెడిపోయినాడు, పాడైపోయినాడు. ఎన్ని అయిపోయినా ఎవరు అతను? కుమారుడేనా? కుమారుడికి రావడానికి సిగ్గుపడతా ఉన్నాడు, బాధపడుతున్నాడు. తండ్రి సిగ్గుపడడం లేదు. నువ్వు కౌగిలించుకోవడానికి ఆయన సిగ్గుపడుతున్నావేమో, నీ మురికి ఆయనకి ఆటంకం కాదు. కళ్ళు మూసుకుంది, జాషువా ప్రార్థన నడిపిస్తాడు మన ముందుకి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ రాత్రి ఆయన దగ్గర, ఈ మధ్యాహ్నం ఆయన దగ్గరికి రావడానికి? నీ పాపములు చూసే దేవుడు కాదు, నీ ఒప్పుకోలు చూసే దేవుడు ఆయన. నువ్వు వచ్చేదాన్ని చూస్తున్నాడు ఆయన, నువ్వు తిరిగి వచ్చే కార్యాన్ని చూస్తున్నాడు ఆయన, నీ ఒప్పుకోలు చూస్తున్నాడు ఆయన. ఓ తండ్రి, నీకు నీ రాజ్యమునకు విరోధముగా నేను పాపం చేసి నీ కుమారుడు అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా. నీ పని వాళ్ళు నేను ఒకరిగా ఉంటాను. ఆ నిజమైన తండ్రి అంటున్నాడు, నువ్వు పనివాడివి కాదు, నీవు నా కుమారుడు అయినావు, నువ్వు గురువు కాదు, నువ్వు గోధుమైనావు. మౌనంగా ఉండి కళ్ళు మూసుకున్నావు, కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకున్నావు.
ఈ రాత్రి మనం పరిశీలించుకుందాం. మధ్యాహ్నం ప్రభువా సహోదరి సహోదరుడా, ఆయన నీతో మాట్లాడాడు. ఆయన యథార్థవంతులకు మేలు చేయని దేవుడు కాదు. ఆయన తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడో, నీవు కూడా నిన్ను అలా రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆమెనంటారా? ఆయన పిలుపుకి మీరు అంగీకరిస్తారా? ఆయన దగ్గరికి మీరు రావడానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా. దేవా నీకే స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. దేవా నాయన తండ్రి, మేమంతా తప్పిపోయిన వారిగా ఉన్నాము. సహోదరి సహోదరుడా, నిజంగా నీ జీవితంలో నీవు తప్పులు చేసి ఉన్నావేమో. నిన్ను ఆయన పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి, అతను గోధుమని అతనికి తెలుసు, అతను గురుగు లాంటి పనులు చేసినప్పటికీ అతని స్వభావము గోధుమ స్వభావం అయినది. అందుకే మళ్ళీ కొట్లో చేర్చబడ్డాడు. తండ్రి అతని దూరం నుంచి చూసినప్పుడు ఇతరులు అతన్ని రాళ్లతో కొట్టి చంపుతారేమో అన్న ఉద్దేశంతో ఆ తండ్రి ప్రేమ అతన్ని పరిగెత్తింపజేసింది. పరిగెత్తుకుని వెళ్ళి ఆ యొక్క కుమారుణ్ణి పట్టుకున్నాడు. ఆయన తన ఉంగరాన్ని తీసి తన కుమారుడికి ఇస్తున్నాడు. ఆ ఉంగరం అంటే ఏంటి? అది అధికారమై ఉన్నది. అది మన వధువుకి సాదృశ్యమై ఉన్నది. ఆయన రేపు నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు తన ఉంగరాన్ని తీసి నీకు తొడుగుతున్నప్పుడు దాని అర్థం ఏంటి? ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడు తన పక్కన నిన్ను కూర్చోబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తండ్రి ఆ కుమారుడి స్థానంలో నుంచి తన వధువు స్థానానికి ఇస్తున్నాడు. తన భార్య స్థానాన్ని అతనికి ఇస్తున్నాడు. ఆమేనంటారా? దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఒకటే వర్షం కురిపించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా.
ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. అందరూ మీ తలలు వంచినట్లయితే చివరి ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని ధ్యానించండి, ఆ వాక్యాన్ని నెమరు వేసుకోండి. దేవుడు మీతో నిశ్చయంగా మాట్లాడారని నమ్ముతున్నాను. మీ అందరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడాడు. ప్రతి ఒక్కరికి కావలసిన వర్తమానం ఇక్కడి నుంచి వెలువడింది అని నేను నమ్ముతున్నాను. ఆమేనంటారా? సో వాక్యాన్ని మీరు నెమరు వేసుకుంటూ మీరు దాని లోపల నుంచి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. అందరూ నాతో కలిసి చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, యథార్థవంతులకు మేలు చేసే దేవుడా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా నాయన తండ్రి, యోబును గురించి నీవు సాక్ష్యం ఇస్తున్నావు. ఊజు దేశమందు ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడని నీవు వాక్యం సెలవిస్తుంది ప్రభువా. దేవా, ఎంత గొప్ప సాక్ష్యాన్ని నీవు యోబు మీద కలిగి ఉన్నావు ప్రభువా. దేవా, నీ యొక్క ప్రసన్నతతో నాయన తండ్రి, నీ యొక్క తలను నాయన తండ్రి ఇటువైపు త్రిప్పుము తండ్రి. అయ్య దేవా, నీ యొక్క ప్రసన్నతను మేము కోరుకుంటున్నాం ప్రభువా. గూడూరు నాయన తండ్రి పట్టణంలో కొంతమంది మనుషులు ఉన్నారు, వారు కూడా యథార్థవంతులై ఉన్నారు, వారు కూడా న్యాయవంతులై ఉన్నారు, వారు కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉన్నారనే సాక్ష్యమును నాయన తండ్రి మాకు ఇవ్వండి దేవా. దేవా నాయన తండ్రి, అనేక కోణాల్లో నుంచి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. దేవా నాయన తండ్రి, ఆది కాండము నుంచి ప్రభువా ప్రకటన గ్రంథం వరకు నాయన తండ్రి అనేక కోణముల్లో నుంచి నాయన తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని నాయన తండ్రి దీవించండి. అయ్యదేవా, మా హృదయముల్లో నాయన తండ్రి నీరు కట్టి ఫలింపజేయము తండ్రి. అయ్యదేవా నాయన తండ్రి, నీ వాక్యాన్ని మేము నెవరు వేసుకొని ప్రభువా మా జీవితాలకు నాయన తండ్రి వాటిని అన్వయించుకుని జీవించే కృపను మాకు దయచేయము తండ్రి. ఓ యేసయ్య నాయన తండ్రి, ఎంత చక్కని వాక్యాన్ని ఆయన తండ్రి మాకు వినిపించారు ప్రభువా. దేవా, అనేకమైన తండ్రి హెచ్చరికలు నాయన తండ్రి మేము సరి చేసుకోవాల్సిన నాయన తండ్రి అయ్యదేవా ఎన్నో ఉంటుండగా ప్రభువా వాటితో మీరు మాట్లాడారు నాయన. అయ్యదేవా, తప్పిపోయిన కుమారుడు నాయన తండ్రి అలాంటి జీవితం మేము జీవిస్తున్నామేమో ప్రభువా. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నాయన తండ్రి అలాంటి బ్రతుకును మేము కలిగి ఉన్నామేమో ప్రభువా. దేవా, నీవు మమ్మల్ని గోధుమగా చూస్తున్నావు తండ్రి. నీ యొక్క భార్య స్థానానికి మాకు ఇవ్వడానికి నీవు సిద్ధంగా ఉన్నావు ప్రభువా. దేవా నాయన తండ్రి, మేము ఇంకా మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నామేమో నాయన. దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా మురికి నాయన తండ్రి నీకు అడ్డంకం కాదు ప్రభువా. దేవా, మా మాసిన బట్టలు నాయన తండ్రి అయ్యదేవా నీ కనులకు నాయన తండ్రి అవి పెద్దగా కనిపించట్లేదు ప్రభువా. దేవా, మా హృదయాన్ని చూస్తున్న దేవుడవు నాయన. దేవా నాయన తండ్రి, మా జీవితాలను మార్చండి ప్రభువా. దేవా, మమ్మల్ని హత్తుకోండి ప్రభువా. లోకము నాయన తండ్రి మమ్మల్ని రాళ్ళతో కొట్టక ముందే ప్రభువా మా తండ్రిగా వచ్చి నాయన తండ్రి మమ్మల్ని స్వీకరించండి నాయన. మీ యొక్క రాజ్య నాయన తండ్రి ఆ ఉంగరాన్ని మాకు ధరింపజేయండి. అయ్యదేవా, నీ యొక్క వధువు స్థానాన్ని ఇచ్చారు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి అది మాకు సాదృశ్యమై ఉంటున్నది నాయన. దేవా నాయన తండ్రి, చాలా గొప్ప వర్తమానంతోనైనా దాన్ని మమ్మల్ని అందరినీ నాయన తండ్రి ఉజ్జీవింపజేశారు దేవా. నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. దేవా నాయన తండ్రి, సాయంత్రం జరగబోతున్న నాయన తండ్రి ఆ యొక్క ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభురాత్రి సంస్కారములో నాయన తండ్రి మేము వెళ్తుండగా ప్రభువా అయ్యదేవా నాయన తండ్రి మా యొక్క తప్పులను మా యొక్క ఒడిదుడుకులను సరి చేసుకుని ప్రభువా ముందుకు సాగే కృపను దయచేయండి ప్రభువా. జయింపజేసే జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ యొక్క రొట్టెను ద్రాక్షారసము తీసుకున్నటకు నాయన మమ్మల్ని అర్హులను చేయండి తండ్రి. అయ్యదేవా, అలాగే నాయన తండ్రి బాప్తీసం పొందుతున్న నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యదేవా, ఈరోజు పరలోకంలో నాయన తండ్రి ఒక గొప్ప విందు జరగబోతుందని మేము నమ్ముతున్నాం దేవా. అయ్యదేవా, ఎందుకు అని అంటే అయా ఒక పాపి నాయన తండ్రి మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేరబడుట అన్నది 10,000 ప్రపంచముల కంటే గొప్ప విషయమైన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. దేవా నాయన తండ్రి, వారికి ఇచ్చిన మారు మనసును బట్టి స్తోత్రములు నాయన. నిజమైన వర్తమానములోకి నాయన తండ్రి మీరే నడిపించారు ప్రభువా. దేవా, వారు ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి వర్తమానంలోకి మేము వస్తామని. ఓ దేవా నాయన తండ్రి, నిలకడగా జీవించే జీవితాన్ని వారికి దయచేయండి ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, మేము పొందుకున్న రక్షణ నాయన తండ్రి వారికి దయచేయము తండ్రి.
దేవా వారు మాత్రమే కాదు నాయనా తండ్రి, వారి బంధువులు, వారి దూరస్తులు అందరూ కూడా నాయనా తండ్రి ఇట్టి వాగ్దానాన్ని పొందుకునే కృపను వారికి దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభువా. దేవా బాప్తిస కార్యక్రమాన్ని సక్రమంగా నడిపించండి ప్రభువా. వెళ్తున్న మార్గంలో వస్తున్న మార్గంలో మీరే సహాయము చేయము తండ్రి. సాయంత్రానికి నాయనా తండ్రి మేము ప్రార్థనా పూర్వకముగాను దేవా నాయన తండ్రి నీ యొక్క ప్రసన్నతతో అయ్యా దేవా నీ యొక్క భోజనపు బల్ల చుట్టూ నాయన మేము మిమ్మల్ని నాయన సంధించడానికి మా కృపను దయచేస్తారని నమ్ముచు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు దివ్యమైన నామములో ఇదిగో చిన్న ప్రార్థన మీ యొద్ద మేము పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృప అని సన్నిధి అని ప్రసన్నత మనకిని రక్షించబడుతున్న ఆఖరి గొర్రె పిల్లకైన కృప దయచేయను గాక. ఆమె నా ప్రాణమ యెహోవాను సన్నిధించము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధనామను సన్నిధించము. నా ప్రాణమ యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. రాజ్యము శక్తి నిరంతరము నీవైండి అవసరం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.